చిరంజీవి గారికి ఏ సంవత్సరం నుంచి ఫ్యాన్ అయ్యారు? ఆల్ ఇండియా ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్గా అది ఏ సంవత్సరంలో అయ్యారు సార్? 4 సంవత్సరాలు పైబడి ఆయన్ని కోసం తిరిగి నాకు దొరకలేదండి అపాయింట్మెంట్. నేను కలవలేకపోయాను, చెన్నైలో ఆయన కలవలేకపోయాను. నాలుగైదు బస్సులు వచ్చిన రోజులు ఉన్నాయి, 10 బస్సులు వచ్చిన రోజులు ఉన్నాయి. ఏంటి చిరంజీవి గారు కలవాలని వచ్చి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా గేట్ దగ్గర ఉండి అక్కడే చిరంజీవి గారి కోసం ట్రై చేసి నేను ఎవరో పూర్తిగా అవగాహన ఉందో లేదో తెలియదు, అన్ని కోరికలు ఒకేసారి ఆమోదించేశారండి ఆయన. ఆ రోజుల్లో ఆయన్ని కొంటాక ఆయనకి 5 లక్షల నుంచి 10 లక్షల ఖర్చు ఉంటుందండి. ఆయన్ని కొని ఏదన్నా నష్టం జరిగినప్పుడు టైం తీసుకుని స్పందించడం కాదు, వెంటనే యుద్ధపాధిక మీద స్పందించి సహాయం చేసే భారతదేశంలో ఏకైక హీరోగా మనం మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పొచ్చు అన్నమాట. రక్త శుద్ధీకరణ పరీక్షలు చేసిన తర్వాతే బయటికి రక్తం ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి అందజేయడం, అలా చేయటానికి మినిమమ్ ఎక్స్పెన్సెస్ పర్ హెడ్ 3000 రూపీస్ ఖర్చు పెడతారండి. 25 లక్షల మంది పైబడి పేద ప్రజలకు ఉచితంగా రక్తం సరఫరా చేశారంటే ఎంత బిగ్ అమౌంట్. ఒక్క బాస్ ఎరగొట్టేసాడండి. ఆ పూజారి గారు బాస్ అంటున్నారండి, బాస్ ఎరగొట్టేశారు సార్. సినిమా సూపర్ అండి, ఏం స్టెప్పులండి, ఏం ఫైట్లు అండి. మీరు తమ్ముళ్ళలాగా కొన్ని సంవత్సరం ఆయన అంటపెట్టుకుని ఉన్నారు కాబట్టి చాలా వరకు మీకే తెలుస్తాయి. సో కొన్ని తెలియని మీ ద్వారా ప్రేక్షకులకి ఏమైనా చెప్పగలుగుతారా? నక్సలైట్లు తారసపడ్డారు అన్నమాట. ముందేమో మమ్మల్ని వార్న్ చేయటకు వచ్చినట్టు వచ్చేవారు. వచ్చిన తర్వాత మేము సోన్ చెప్పగానే నేను కూడా చిరంజీవి గారి అభిమానిని మాలో కలిసిపోవడం కానీ, అలాగా ప్రజానాట్య మండలిలో ఉన్న సో మరి మళ్ళీ రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందా సార్? ఆయన ఏంటంటే రామరాజ్యం తీసుకురావాలని, లేకపోతే ఎక్కడో అనంతపురం జిల్లా మారుమూల గ్రామంలో, ఎక్కడో శ్రీకాకుళం దగ్గర రాజాం గ్రామంలో కానీ. హాయ్ హలో, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ఐఎమ్ ప్రతీక్. శివుడు ముందు నందిలాగా, రాముడితో నిత్యం ఉండే శ్రీ ఆంజనేయ స్వామిలాగా మన మెగాస్టార్ చిరంజీవి గారితోనూ ఈ వ్యక్తి ఎల్లప్పుడూ ఒక తమ్ముళ్లాగే ఉంటారు. చిరంజీవి గారు స్థాపించిన బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఆయన స్టార్ట్ చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు కావచ్చు, అభిమాన సంఘాల్లోనూ ఈ వ్యక్తి ఎంతో చురుగ్గా పాల్పంచుకుంటారు. చిరంజీవి గారి ఆలోచనలే కాదు, ఆయన ప్రతి కార్యక్రమాల్లోనూ ఒక తమ్ముళ్లాగా ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. దాదాపు 30+ ఇయర్స్గా చిరంజీవి గారి ఆల్ ఇండియా ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్గా ఎంతోమందికి సుపరిచితులు ఆయనే స్వామినాయుడు గారు. సో ఇప్పుడు నేను చేయబోతున్న స్పెషల్ ఇంటర్వ్యూలో స్వామినాయుడు గారు మనతో ఉన్నారండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. బాగున్నారు సార్? బాగున్నారు. సో చాలా సంతోషం సార్ మీ ఇంటర్వ్యూ చేయబోతున్నందుకు. ఎందుకంటే బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి ఫ్యాన్ సార్. సో అండ్ అట్ ది సేమ్ టైం మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా కూడా ఇప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ అయింది. 350 crores పై దిశగా అది రాకెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది. నాతో పాటు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక అభిమానిగా మీ స్పందన ఏంటి సార్ ఆ మూవీ పట్ల? ఇది చాలా ఘన విజయంగా చెప్పొచ్చు అండి. చిరంజీవి గారు ఇప్పుడు దాకా సుమారు 156 సినిమాలు యాక్ట్ చేశారు. అన్ని సినిమాల్లో కల్లా ఇది ఒక వినూతనమైన సినిమాగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఈ రేంజ్ హిట్స్ కూడా ఉన్నాయండి. అయితే చాలా గ్యాప్ తర్వాత చాలా పెద్ద హిట్ మాట అండి. అన్ని ప్రేక్షకులు అందరినీ చాలా గొప్పగా ఆకట్టుకున్నారు. తెలుగు ప్రేక్షకులు ప్రపంచంలో ఎక్కడున్నా సంబరాలు జరుపుకున్నారు. గతంలో లాగే గుర్రబళ్ళు లేకపోతే ట్రాక్టర్లు కట్టించుకుని తండోపుతండలుగా సినిమా థియేటర్లకి వెళ్ళటం కానీ, లేకపోతే చాలా చోట్ల 40 టికెట్లు, 50 టికెట్లు, 100 టికెట్లు కొనుక్కుని అన్ని కుటుంబాలు కలిసి వెళ్ళటం కానీ, ఇంకా లోతుగా ఆలోచిస్తే పేరెంట్స్ 90+ పేరెంట్స్ ఉన్నవాళ్ళు కూడా చాలామంది పెద్దవారు మేము వస్తాం, మేము లేకుండా మీరు వెళ్ళొద్దు, ఈ సినిమా చాలా బాగుందంట అండ్ తల్లిదండ్రులు పెద్దవారితో వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళటం కూడా చాలా చోట్ల చూసాం. ఇంకా చిన్నపిల్లలకి చెప్పక్కర్లేదు మీరు, ఇంకా మహిళలను కూడా చాలా విపరీతంగా ఆకట్టుకున్న సినిమా ఇది. ఇప్పటికీ చాలా ప్రదేశాల్లో టికెట్లు దొరకట్లేదంటే మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం. చాలా గొప్ప విజయం అండి ఇది. అందరినీ అలరించిన సినిమాగా చెప్పొచ్చు మనం అండి. ఎందుకంటే కొన్ని ఇయర్స్ తర్వాత ఫ్యాన్స్కి ఒక ఫుల్ మీల్స్ లాంటి మూవీ సార్. పర్టికులర్గా సెకండ్ హాఫ్ నుంచి ఎప్పుడైతే వెంకటేష్ గారు ఎంట్రీ ఇస్తారో అసలు థియేటర్ దద్దరిల్లిపోయింది సార్ ఈలలో చప్పట్లతో. అవునండి, చాలా ఎంజాయ్ చేసాము సినిమానైతే. అండ్ సార్ మీరు చిరంజీవి గారికి ఏ సంవత్సరం నుంచి ఫ్యాన్ అయ్యారు?
అభిమాని ఆల్ ఇండియా ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్గా అది ఏ సంవత్సరంలో అయ్యారు సార్? నేను కాకినాడలో చదువుకున్న రోజుల్లో మా రూమ్లో అందరూ శోభన్ బాబు గారు ఫ్యాన్స్ ఉంటా ఉండేవారు. వారితో కలిసి నేను కూడా సినిమాకి వెళ్తూ ఉండేవాడిని. సడన్గా ఒక బ్రేక్ డ్యాన్స్తో ఒక బ్రేక్ లాగా ఇండస్ట్రీని కుదిపేస్తారు చిరంజీవి గారు వచ్చి. ఆ టైంలో స్నేహితులంతా చిరంజీవి గారి గురించి చెప్పడం, వెంటనే నేను ఆ సినిమాకి వెళ్ళటం, అలా వరుసగా ఈస్ట్లోని వెస్ట్ గోదావరిలో ఉన్న కొంతమంది కలిసి ఈస్ట్ వెస్ట్ చిరంజీవి గారి అభిమాన సంఘ ప్రెసిడెంట్గా స్టార్ట్ చేసి ఈవేళ ఫౌండర్ ప్రెసిడెంట్గా అఖిల భారత చిరంజీవిగా ఉన్నానండి. అయితే ఆ క్రమంలో నేను చదువుకున్న రోజుల్లో ఆ చిరంజీవి గారిని చూడాలని చెప్పేసి మద్రాసు 4 టైమ్స్ వెళ్ళి చాలా 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 ఇబ్బందులకు గురై వెళ్ళి, అంటే చదువుకున్న రోజుల్లో నాకు మెరిట్ స్కాలర్షిప్ వచ్చేదండి. ఆ స్కాలర్షిప్ తీసుకుని రూమ్ కూడా వచ్చేవాళ్ళు కదా, అటు నుంచి అటు రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయి మళ్ళీ 1 ఇయర్ వరకు స్కాలర్షిప్ రాదు, మళ్ళీ ఇంకో 1 ఇయర్ వరకు వెయిట్ చేసి అలాగా 4 సంవత్సరాలు పైబడి ఆయన కోసం తిరిగి నాకు దొరకలేదండి అపాయింట్మెంట్. నేను కలవలేకపోయాను, చెన్నైలో ఆయన కలవలేకపోయాను. తర్వాత హైదరాబాదు ఎలా అయినా కలవాలని చెప్పి నా చదువు పూర్తయిన తర్వాత ఇక్కడ ఉద్యోగం కోసం వచ్చి ఆయన కోసం ఇక్కడికి నేను షిఫ్ట్ అయ్యి ఇక్కడ ఉద్యోగం చేస్తూ నైట్ ఉద్యోగం చేస్తూ నైట్ షిఫ్ట్ చేయించుకుని పగలు ఆయన ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ షూటింగ్ అయ్యే వరకు అక్కడే ఉండి అలాగా కంటిన్యూగా ఆయన అభిమానిగా మొదలుపెట్టి వ్యక్తిగతంగా మరింత ఫ్యాన్గా దగ్గర అయిపోయినమాట. ఆయన వ్యక్తిగత జీవితంలో అంటే ఆయన మనుషులకి ఎంత గొప్పగా విలువలు ఇస్తారు, ఆయన దగ్గర ఉన్న మానవత్వం గురించి ఇవన్నీ తెలిసిన తర్వాత అప్పట్లో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, వారి అభిమాన సంఘాలు, వారు చేసే సేవా కార్యక్రమం చూస్తే వాటి మించి మనం చేయాలి ఈ చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని గురించి. కానీ ఇటువంటి గొప్ప స్టారు ఒక సాంగ్స్ కాదు, ఒక ఫైట్స్ కాదు, ఒక యాక్షన్ కాదు, అన్నిటిలోని అలా ఏ సినిమా వచ్చినా దద్దరిల్లిపోతుంది, బాక్స్ బదులైపోతుంది. ఆ టైంలో నాకు అనిపించింది మాట అండి, బాగా చేయాలి అండ్ కొత్త మార్గంలో కొత్త సేవా మార్గాలను ఎదుర్కొంటూ మంచి మంచి కార్యక్రమాలు మొదలుపెట్టి తద్వారాగా ఆ క్రమంలో నేను ఈ స్టూడియోలు అయ్యి తిరుగుతున్నప్పుడు ఆయన కోసం నేను కూడా పడిగాపులు కాసినప్పుడు ఆ గేట్ల దగ్గర నుంచున్నప్పుడు ప్రతిరోజు చాలా బస్సులు వచ్చాయండి. ఈస్ట్ గోదావరి నుంచి అటు శ్రీకాకుళం నుంచి అలా అనేక జిల్లాల నుంచి రోజుకు ఒక బస్సు అయినా యావరేజ్లో 4-5 బస్సులు వచ్చిన రోజులు ఉన్నాయి, 10 బస్సులు వచ్చిన రోజులు ఉన్నాయి. ఏంటి చిరంజీవి గారు కలవాలని వచ్చి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా గేట్ దగ్గర ఉండి అక్కడే చిరంజీవి గారి కోసం ట్రై చేసి ఈ విషయం చిరంజీవి గారికి తెలియదు గేట్లు ఎంతమంది వెయిట్ చేస్తున్నారని, ఈ వార్త వారికి చేరేది కాదు. మొత్తం సాయంత్రం దాకా ఉండి వీరు మళ్ళీ తిరిగి ప్రయాణం వెళ్ళిపోవటం అలా చూసి నేను బాధపడి దీన్ని ఏదన్నా క్రమబద్ధీకరణ చేయాలి, అసలు ఏంటి అని దీని మీద బాగా స్టడీ చేసి మెల్లిమెల్లిగా ముందు ఈ అభిమాన సంఘాలు వేలాది అభిమాన సంఘాలు ఒక 20-30 వేలు పైన ఎవరికాళ్ళ అభిమాన సంఘం అని చెప్పేసి పెట్టుకుని వీధికోటి ప్రతి గ్రామానికోటి చాలా విపరీతంగా ఉన్నప్పుడు దీన్ని ఒక స్ట్రీమ్ లైన్లో పెట్టాలని అప్పుడు రాష్ట్ర చిరంజీవతని అభిమాన సంఘం స్థాపించి అన్ని జిల్లాల నుంచి పిలిపించి ఉమ్మడి రాష్ట్రంలో ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఒక కమిటీ వేసి అప్పుడు అల్లు అరవింద్ గారు, నాగేంద్రబాబు గారు వారిద్దరిది ఆమోద ముద్ర తీసుకుని ఆ విధంగా చిరంజీవి గారిని కలవడం, అందరినీ ఈ కమిటీ వారిని అందరినీ తీసుకెళ్ళి వారిని కలిసి అప్పటి నుంచి ఈ కార్యక్రమాలకి నాంది పలకడం జరిగిందండి. అది ఏ సంవత్సరం సార్? అది 95 అండి. సో ఎలా అనిపించింది సార్, మీ ఆకలి తీరిందా ఫస్ట్ టైం చిరంజీవి గారిని కలిసినప్పుడు? అంటే చిరంజీవి గారిని కలవడానికి చాలా 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 ప్రయత్నాలు, చాలా మార్గంలో, లేకపోతే ఒక 47 రోజులు ఒక సినిమా షూటింగ్కి వెళ్ళి గేట్ బయట ఉండిపోయి వెయిట్ చేసిన రోజులు. అలాగా ఒకసారి మీరు ఆకలి తీరిందన్న దానికి కోనసీమలో వరదలు వచ్చినాయి, చాలా ఘోరంగా అతాకుతం అయిపోయింది మొత్తం అంతా కోనసీమ అంతా. చిరంజీవి గారికి కోనసీమ అన్న, అమలాపురం అన్న చాలా ఇష్టం అన్నమాట. అక్కడ ఆడియన్స్ చాలా గాఢంగా ప్రేమిస్తారు ఆయన్ని. దాని గురించి ఈ విషయం వారికి తెలియజేయాలి, వారికి తెలుస్తుంది
బాగా వివరంగా చెప్పాలి అని చెప్పి ఓ ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు నన్ను ఇంటికి రమ్మన్నారు. ఇంటికి వెళ్ళినప్పుడు దగ్గరగా క్లోజ్గా ఎక్కువ సమయం ఆయన చూసినప్పుడు నేను ఆయన్ని ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని చూడటం నా అదృష్టం బాగుండి ఆ రోజుని వైట్ అండ్ వైట్లో ఆయన రావటం నిజంగానే నేను దేవుడిగా భావించి ఆయనతో మాట్లాడటం నేను ఇలాగ కోనసీమలో ఇలా జరిగింది ఇన్ని గ్రామాలు కొట్టుకుపోయి అసలు చాలా చోట్ల వైద్యం అందట్లేదు, ఇల్లు కూలిపోయినాయి, చాలామందికి బట్టలు లేవు, చాలామందికి ఇల్లు కొట్టుకుపోయి సామాన్లు లేవు. నేను అన్నీ విన్న తర్వాత ఆయన వరుసగా నేను అడిగిన అన్నిటికీ నా అప్పుడు ఏజ్ చిన్నది, నేను ఎవరో పూర్తిగా అవగాహన ఉందో లేదో తెలియదు, ఆయన అన్నీ విని వెంటనే అన్ని కోరికలు ఒకేసారి ఆమోదించేశారండి ఆయన. ఆ రోజుల్లో ఆయన్ని కొంటాక ఆయనకి 5 లక్షల నుంచి 10 లక్షల దాకా ఖర్చు ఉంటుందండి. అవన్నీ కొని ఒక డాక్టర్ ముందండి వైద్యం అందట్లేదంటే హైదరాబాద్ నుంచి ఉపకార స్వీకారైన స్వచ్ఛంద సంస్థ నుంచి ఇంకా అనేక ప్రముఖ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ని ఒక టీం తయారు చేసి నాకు అప్పచెప్పారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ప్రతి గ్రామం ఎక్కడైతే ఈ వైద్య సదుపాయం లేదో మారుమూల గ్రామాల్లో కొన్ని చోట్ల పడవేసుకుని లంక గ్రామాలకు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కూడా వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు వైద్యం చేసి మళ్ళీ అప్పుడు కూడా అంటువ్యాధులు వచ్చేస్తున్నాయని భయపడ్డారు చాలామంది. మేమేం భయపడకుండా అలాగే వెళ్ళటం, అదేవిధంగా ఎవరికైతే బట్టలు లేవో వారందరికీ ఈ సార్ ఇచ్చినవన్నీ బట్టలు అందజేయటం, వెసల్స్ అయితే ఎవరికైతే సామాన్లు లేవు లేదా వంట సామాగ్రి అన్ని రకాలుగా ఆదుకున్న ఆ వారం రోజులు ఆ టూరు చాలా గొప్పది మాట అండి. ఆ సమయం ఆ వరదలు వచ్చిన సమయంలో ఆయన కలిసినప్పుడు నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. గ్రేట్ సార్. ఇప్పుడు చిరంజీవి గారు అంటేనే సేవా దృక్పథం, ఎన్నో సామాజిక సేవలు, ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఐ బ్యాంకు, ఎన్నో సేవలు చేస్తారు. అభిమానులు ఇప్పటికీ చేస్తూ ఉంటారు. కానీ చాలామందికి ఫ్యాన్స్ కానీ బయట వ్యక్తులకి ఆయన చేసిన సేవలు కొన్ని తెలియని ఉంటాయి సార్. అది పర్సనల్గా కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు. మీరు తమ్ముళ్ళలాగా కొన్ని సంవత్సరాల నుంచి ఆయన అంటుపెట్టుకుని ఉన్నారు కాబట్టి చాలా వరకు మీకే తెలుస్తాయి. సో కొన్ని తెలియనివి మీ ద్వారా ప్రేక్షకులకి ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఇంతకుముందు చాలాసార్లు చెప్పినప్పటికీ మీరు అడిగారు కాబట్టి మరొకసారి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తానండి. అయితే చాలామంది సపోజు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ దాని మీద ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా ఎక్కడ ఎప్పుడు లేకపోతే మదనపల్లిలో వరదలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే గుజరాత్లో భూకంపం వచ్చినప్పుడు కానీ, లేకపోతే కార్గిల్ వార్ జరిగినప్పుడు అక్కడ మన సైన్యానికి జరిగిన నష్టం వచ్చినప్పుడు వారికి సహాయం చేసినప్పుడు కానీ, లేకపోతే సునామీ వచ్చినప్పుడు అటు తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి వారు చేసిన సహాయాలు కానీ, ఇలాగా లేకపోతే హుదూద్ తుఫాను వచ్చినప్పుడు కానీ, లేకపోతే మన ఢిల్లీ బార్డర్లో ఉత్తరాఖండ్లో బీభత్సం వరద వచ్చినప్పుడు కానీ, ఇలా ఎన్నో వెంటనే స్పందించి అంటే ఏదన్నా నష్టం జరిగినప్పుడు టైం తీసుకుని స్పందించడం కాదు, వెంటనే ఇమీడియట్గా యుద్ధపాతిక మీద స్పందించి సహాయం చేసే భారతదేశంలో ఏకైక హీరోగా మనం మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పొచ్చు అన్నమాట. అది కూడా ఏదో నామకా వాస్తి కాకుండా, ఏదో చెక్ ఇచ్చేసి వదిలేయటం కాకుండా, అది 100% వారికి అందేటట్టుగా పెద్ద మొత్తంలో, భారీ మొత్తంలో వారికి. మీరు రీసెంట్గా చూశారు కేరళలో ఆ వరదలు వచ్చి ఆ బేబచ్చానికి ఆయన అంత పెద్ద అమౌంట్ 2 కోట్ల రూపాయలు పట్టుకెళ్ళి ఆ ముఖ్యమంత్రికి ఇచ్చారంటే అది మామూలు విషయం కాదండి. 2 కోట్ల రూపాయలు దానం అంటే అది అంత ఈజీ కాదండి, చిన్న విషయం కాదండి. ఏదో ₹1,00,000, ₹2,00,000, ₹5,00,000, ₹10,00,000 అలా ఉంటుంది తప్ప కోట్లు అంటే అలా మాట ఆ రేంజ్లో ఆయన ఎప్పుడు కూడా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని ఉండదండి ఆయనకి. ఎవరు ఆపదలో ఉన్నా వారిని రక్షించాలనే మంచి మనసున్న మహారాజు. ఇంకా చెప్పాలంటే ఆ భగవంతుడు స్వరూపంలో, మానవ స్వరూపంలో ఒక భగవంతుడిని చూడొచ్చు మాట ఆయన. ఆ భగవంతుడే పంపించాడు సాక్షాత్తుగా ఈ ప్రజలను కాపాడమని అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్థాపించిన చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంక్, ఇది చాలామంది బ్లడ్ బ్యాంక్ స్థాపించారు, మనల్ని రక్తదానం చేయమన్నారు, నేత్రదానం చేయమన్నారు, మనం చేసేస్తున్నాం, లేకపోతే మన బాడీలో బ్లడ్ ఇచ్చేస్తున్నాం, చాలా దానం చేసాం, మనం చాలా సర్వీస్ చేసాం, మనం అనుకుంటూ ఉంటాం చాలామంది. కొంతమంది, నేను ఇప్పటికి 98 సార్లు రక్తదానం చేశాను. నేను ఒకసారి రక్తదానం చేస్తే, ఎవరన్నా ఒక అభిమాని వచ్చి రక్తదానం చేస్తే దాని మీద ఆయన ఖర్చు పెట్టి మినిమం అమౌంట్ 3,000 రూపీస్ అండి. ఒక్క మనిషి బ్లడ్ డొనేషన్ చేస్తే ఆయన చేసిన బ్లడ్ని రక్త శుద్ధీకరణ పరీక్షలు, ఆయన బాడీలో
ఎవరైతే రక్తదానం చేస్తారో వారికి ఏ వ్యాధి లేదని, హెచ్ఐవి ఉండొచ్చు, హెచ్బిఎస్ ఏజీ ఉండొచ్చు, మలేరియా కావచ్చు, అనేక రకమైన వ్యాధులు ఏవైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO మనకి గైడ్లైన్స్ ఇచ్చిందో దానికి సంబంధించిన వ్యాధులు ఏమీ ఇతరులు లేవని, ఈ రక్త శుద్ధీకరణ పరీక్షలు చేసిన తర్వాతే బయటికి రక్తం ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి అందజేయడం. అలా చేయటానికి మినిమమ్ ఎక్స్పెన్సెస్ పర్ హెడ్ 3000 రూపీస్ ఖర్చు పెడతారండి. ఓకే ఓకే. అలా పర్ డే రోజుకి ఎంతమందికి చేస్తున్నారు, ఎన్ని వందల మందికి చేస్తున్నారు. ఇప్పుడు దాకా సుమారు 25 లక్షల మంది పైబడి పేద ప్రజలకు ఉచితంగా రక్తం సరఫరా చేశారంటే ఎంత బిగ్ అమౌంట్ ఒక్క హైదరాబాద్ బ్లడ్ బ్యాంక్ ద్వారా కానీ ఖర్చు పెట్టారన్నది మనం ఒకసారి ఆలోచించవచ్చండి. చాలా గొప్ప. దీనికి ఆయన ఎక్కడ కూడా పబ్లిసిటీ చేసుకోరు, ఎప్పుడు కూడా ఏ ప్రెస్ మీట్లో మాట్లాడరు. అలాగే మీకు కోవిడ్ వచ్చినప్పుడు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ఇటు తెలంగాణ అటు ఆంధ్రాలో 32 ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టి ఇంకా చాలా వితిన్ 2 డేస్లో యుద్ధ ప్రాతిపదిక మీద ఆ గ్యాస్ మన ఆక్సిజన్ సిలిండర్స్ కానీ ఆక్సిజన్ అవన్నీ తెప్పించి, అంటే అటు దుబాయ్ నుంచి, అటు అమెరికా నుంచి, చైనా నుంచి, చాలా ప్రాంతాల నుంచి చాలా కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన తెప్పించి ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలను కాపాడిన తీరు అది చాలా గొప్పది. అది లోపల ఉండి మేము చూస్తే చాలా ఆశ్చర్యపోయామాట. అంటే ఒకసారి ఆయన ఎలా చెల్లించిపోతారు, ఎలాగ గొప్పగా ఎవరికైనా సేవ చేయాలంటే ఆయనకి ఇంకా అవధులు ఉండవన్నమాట అండి. ఎంత ఖర్చైనా వారిని కాపాడేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు కోవిడ్ వచ్చినప్పుడు రోజుకి వందలాది మంది, వేలాది మంది చనిపోతూ ఉన్నారు. ఆ టైంలో ఈయన పూనుకుని వేలాది ప్రాణాలను కాపాడటం జరిగిందన్నమాట అండి. అలాగా ఇవి మనకు ఎదురుగుండా కనిపిస్తున్న సేవలండి. మరి ప్రతిరోజు వారింటికి ఈ సినీ పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్లో ఉన్న అనేక మంది ఎందరో కార్మికులు ఇంటికి వచ్చే రోజు ఆయన దగ్గర తీసుకున్న హెల్ప్ ఇన్ని కాదండి, దాన్ని గుప్తదానాలుగా చెప్పొచ్చు. అదేవిధంగా పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆ నోట ఈ నోట పలా వాళ్ళు కష్టాల్లో ఉన్నారంట, చాలా సీనియర్ ఆర్టిస్టు ఇబ్బంది పడుతున్నారంటే వెంటనే అక్కడికి ఆయన మనుషులను పంపించి వారిని ఆదుకోవడం కానీ, అదే పక్క రాష్ట్రంలో కూడా ఎవరైనా తమిళ యాక్టర్స్ కూడా మళ్ళీ ఇక్కడ భాషాభేదం కూడా లేదా వారికి, ఏ భాషలో ఉన్నా సరే వాళ్ళ కష్టాల్లో ఉంటే చాలు ఎంత డబ్బైనా వాళ్ళకి ఖర్చు పెడతాం, ఎంత డబ్బైనా సరే వాళ్ళ హాస్పిటల్ బిల్స్ పే చేయటం చాలా గొప్ప విశేషంగా చెప్పొచ్చు అన్నమాట. రేర్గా ఉంటారండి ఇటువంటి వ్యక్తి, చాలా తక్కువ. ఎందుకంటే నన్ను బాగా కదిలించిన విషయం ఏంటంటే సార్, నేనే బీయింగ్ ఏ హార్డ్ కోర్ ఫ్యాన్, ఆయన స్టేజ్ ఫంక్షన్స్ ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూస్తాను సార్. చాలామంది ఆస్పైరింగ్ యాక్టర్స్కి నా గెస్ట్గా వెళ్ళి మోటివేట్ చేస్తూ, బిగినింగ్ డేస్లో పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా నేను ఎవరు మోటివేట్ చేయలేదని చెప్పేవాళ్ళు పాపం. స్ట్రగ్లింగ్ డేస్లో నేను పడ్డ అవమానాలు కావచ్చు అవన్నీ మైండ్లో పెట్టుకుని పర్సనల్గా ప్రొఫెషనల్గా నాలాంటి వాడు ఉండాలి, వెన్నంటే ఉండాలి, అది లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుంది, నేను సపోర్ట్ ఇస్తే మీకు ఆ ప్రోత్సాహం ఎలా ఉంటుందని ప్రతి ఫంక్షన్లో చెప్తూ వచ్చారు. చూసాను, చాలాసార్లు చూసాను. అండ్ వ్యక్తిగతంగా మీకు ఆయనలో బాగా నచ్చిన లక్షణాలు ఏంటి సార్? అంటే చాలా గొప్ప పరిపూర్ణమైన వ్యక్తిగా మనం చెప్పొచ్చండి. ఎవరైనా సరే, మీరైనా సరే రేపు పొద్దున్న చిరంజీవి గారిని కలిస్తే ఇంక జీవితంలో మీరు ఆయన వదలలేరు అనమాట అండి. ఆయన ట్రీట్మెంటు, ఆయన ఒక బెబ్బులు పులి, ఒక సింహం. మనం ఒక లైన్ లాగా ఆలోచించి అక్కడికి వెళ్తాం అన్నమాట అండి. అక్కడికి వెళ్తే మీకు ఒక చంటి పిల్లవాళ్ళగా మనలో అంటే మనకి వాటర్ అందించి మనకి కావాల్సిన ఏర్పాట్లు చేయడం కానీ, మీకు కింద వరకు తీసుకొచ్చి సెండ్ ఆఫ్ చెప్పడం కానీ ఒకటి కాదండి. అసలు ఆయన ఎక్కడ దేనికి అంత పెద్ద స్టార్ ఉండి మనతో ఇలా మాట్లాడుతున్నారా, మనతో ఇలా దగ్గరగా ఉన్నారా, ఇంత టైం స్పెండ్ చేశారా అని ఆశ్చర్యపోతాం అన్నమాట అండి. చాలా గొప్ప, అది అందరికీ రాదు సార్, అది చాలా కష్టం. అదే ఆ భగవంత్ స్వరూపంలో ఉన్న నడిచే దైవం కాబట్టి ఆయనకి అవన్నీ ఉన్నాయి. అవన్నీ మనకు బాగా నచ్చుతాయి సార్. ఎందుకంటే ఇతను చిన్నోడా పెద్దోడా అవన్నీ చూడరండి, చాలా గొప్ప వాల్యూస్ ఇస్తూ ఉంటారన్నమాట. చాలా అంటే మనం కూడా మానవులం కాబట్టి అనేక రకాలుగా తప్పులు చేస్తూ ఉంటాం, లేకపోతే సకాలంలో పనులు చేయకపోవచ్చు, ఏమున్నా సరే అది సరైన మార్గంలో మనల్ని ట్రైన్ చేస్తూ ఇంకా బెటర్గా చేసే విధంగా మనల్ని తరచూ మాట్లాడి, లేకపోతే మనం తప్పుగా కోపపడటం అటువంటిది ఏమి ఆయనలో చూడమండి. ఎప్పుడు కూడా ఆయన దగ్గర కోపపడటం కానీ, ఇసుక్కోవటం కానీ, చిరాకు పడటం చాలా బాగుంటారండి. చాలా బాగా ఆదరిస్తారండి, చాలా బాగా ఆదరించి బాగా ఎంకరేజ్ చేస్తారండి. అదేవిధంగా మనకి ఏదైనా కష్టం వస్తే
మనకి ఏదైనా ఆపద వస్తే లేకపోతే మనకి ఏదైనా సహాయం కావాలని అడగగానే అవును. అది ఎంత అమౌంట్ అయినా సరే ఆయన సహాయం చేసి ఆదుకుంటారు అన్నమాట. కరెక్టే. అది చాలా గొప్ప మంచి మనసున్న వ్యక్తిగా మనం చెప్పొచ్చు అన్నమాట. చాలా సందర్భాల్లో చూసాం సార్ మనం. అవునండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన ఈ ఏజ్‌లో కూడా చాలా మందికి అర్థం కానిది ఏంటంటే అంత స్లిమ్ అండ్ ఫిట్‌గా అంత గ్లామరస్‌గా సార్. ఇప్పుడు వరప్రసాద్ గారి మూవీలో చూసాం మనం. యంగ్‌స్టర్స్‌కి పోటీగా ఆ హుక్ స్టెప్ కావచ్చు బాగా వైరల్ అయింది అది. ఆయన గ్లామర్ కావచ్చు అంటే ఎట్లా మెయింటైన్ చేస్తారు సార్? పర్టిక్యులర్ డైట్ సీక్రెట్ ఏమైనా ఉంటుందా? అంటే ఆయన చాలా కష్టజీవి అండి. చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి పైకొచ్చారన్నమాట. అది అందరికీ తెలిసిన విషయమే. అవును. అయితే ఆయన కళామ తల్లిని ఎంత గొప్పగా ప్రేమిస్తారో ఏ రోజుకి ఆ రోజు రెస్ట్ తీసుకోవటం, లేకపోతే రిలాక్స్ అయిపోవటం అలా ఉండదన్నమాట అండి. నిత్యం ఆయన మార్నింగ్, ఈవినింగు జిమ్‌కి వెళ్ళటం గానీ, లేకపోతే ఇలా షూటింగ్ సమయాల్లో అది బాగా ఆహార నియమావళి పాటించడం గానీ, డాక్టర్స్ ప్రికాషన్ తీసుకోవటం గానీ, చాలా అంటే మనల్ని నమ్మి ఒక నిర్మాత ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారని ఆయనకి తెలుసు బాగా. బాగా దాని మీద ఆయన వారికి మన వల్ల పదింతల ఆదాయం వచ్చే విధంగా మనం వారికి సహకరించాలి, మనం నటించాలి. ఎట్ ద సేమ్ టైం తెలుగు ప్రేక్షకులు నన్ను ఇంతగా ఆదరిస్తున్నారు కాబట్టి మనం ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు పరచకూడదని ఆయన చాలా కష్టపడుతూ ఉంటారన్నమాట. ఏ సీన్ చేసినా, ఏ డ్యాన్స్ చేసినా, ఏ ఫైట్ చేసినా ప్రేక్షకుల్ని ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకునే చేస్తూ ఉంటారు. ఎక్కడా కూడా ఎవరిని నిరాశ పడే విధంగా చేయరు. ఎంత గొప్ప వ్యక్తి అంటే సార్, సపోజ్ ఈరోజు షూటింగ్ అయిపోయింది, ప్యాకప్ చెప్తారు. చెప్పిన తర్వాత ఆ సన్నివేశం బాగా గుర్తుపెట్టుకుని మర్నాడు కంటిన్యూషన్ చేయాలన్నమాట ఆ షాటు. అది దాంట్లో చాలా పరిపూర్ణం అన్నమాట అండి. అసలు ఎక్కడ కూడా నిన్నేం జరిగింది డైరెక్టర్ల మీద, అసిస్టెంట్ డైరెక్టర్ మీద ఎవరు ఆధారపడరు ఆయన. ఆయన దాంట్లో చాలా నిష్టగా, చాలా అన్నీ వారే ఆయన పర్ఫెక్ట్‌గా కనెక్ట్ అయ్యే విధంగా ఆయన చేస్తూ ఉంటారన్నమాట. అదే కదండి ఏదైనా సరే చాలా కష్టపడి ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. ఎక్కడా కూడా తగ్గరన్నమాట అండి. అవసరమైతే ఇంకో రోజైనా వాయిదా వేసుకుంటారేమో తప్ప ఆ క్వాలిటీ యాక్షన్ అనేది ఎక్కడ కూడా మనకు తగ్గదు. దీంట్లో ఈ సినిమా వచ్చేటప్పటికి నవరసాలు పండించడంలో చాలా పరిపూర్ణంగా పండించారనడానికి ఈ డైరెక్టర్ కూడా కారణం అయ్యారన్నమాట. అవును. అవును. ఆ డైరెక్టర్ కూడా మెగాస్టార్‌లో ఇంత వాల్యూమ్ ఉంది, ఇంత స్టామినా ఉంది, మనం ఎంతైనా దీంట్లో తీసుకోవాలి, ఎంతైనా దీన్ని అని వారికి పదే పదే రిక్వెస్ట్ చేసుకుంటూ రిక్వెస్ట్ చేసుకోవడం అవసరం లేదు మాట. యాక్చువల్గా అవును. చిరంజీవి అవును. గారు బాగా సహకరిస్తారు. కొత్త డైరెక్టర్, చిన్న డైరెక్టర్ అని ఏం చూడరు ఆయన. ఆయన చేత ఈ డైరెక్టర్ కూడా మ్యాచ్ అవ్వటం వల్ల బాగా పండింది మాట దీనికి. అన్ని విధాలా కూడా కుదిరింది. అటు ప్రొడ్యూసర్స్ సహకారం కానీ, అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఆ కెమెరామెన్ పనితనం కానీ అన్నీ చాలా బాగా ముఖ్యంగా ఈయన కామెడీ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్స్, అవును. కొత్త డ్యాన్సులు చూపించారు ఈ సినిమాలో. మీకు రిపీట్ ఆడియన్స్లు ఎక్కువ వస్తున్నారంటే అసలు మామూలు ఏ పాటకి ఆ పాటే చాలా గొప్పగా ఉన్నాయండి. అన్ని పాటలు చాలా అన్నీ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అనమాట. మెయిన్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే మళ్ళీ వింటేజ్ చిరంజీవి గారిని చూశాను సార్. ఆ రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు. అవునండి. చిరంజీవి గారిని ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎప్పుడైతే హెయిర్ స్టైల్తో చూసే మాకు అర్థమైపోయింది అనిల్ రావుపూడి గారు ఆయన చెప్పినట్టుగానే కంప్లీట్గా అట్లా చూపిస్తారని. అండ్ డ్యాన్స్ సార్, ముఖ్యంగా మీరు అన్నట్టుగా డ్యాన్స్ చాలా స్పెషల్గా ఉంటుంది ఇందులో అయింది. అండ్ ఇందాక మీరు చెప్పిందలో నాకు నచ్చింది ఏంటంటే ఆయన కంటిన్యూటీ గుర్తుపెట్టుకోవడం సార్. ఆ ముందు రోజు సీన్ ఏంటి, ఆయన వేసుకున్న డ్రెస్ ఏంటి, జనరల్గా ఆ రేంజ్ ఆఫ్ స్టార్స్కి ఆయన పెద్దగా పట్టించుకోవాలి. ఆయన ఈ రోజుగా కంటిన్యూటీ గుర్తుపెట్టుకుని కంటిన్యూ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ అది. అండ్ సార్ ఇప్పుడు మీరు ఇన్నియర్స్గా ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇట్లా కమిటీ మెంబర్స్, సెక్రటరీ చాలామంది ఉంటారు. జనరల్గా మీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి సార్? అంటే పొద్దునుంచి ఈవినింగ్ వరకు ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు కావచ్చు, బ్లడ్ బ్యాంక్ సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, యాక్టివిటీస్ మీవి ఎలా ఉంటాయి సార్? ఇది చిరంజీవి గారి అభిమానులకి, చిరంజీవి గారికి ఒక అవినావ సంబంధం ఉందన్నమాట అండి. ఆ భగవంతుడు సృష్టించిన సృష్టిలో రహస్యమే చిరంజీవి గారు, చిరంజీవి గారి అభిమానులు అన్నమాట. అంటే ఆయనకున్న అభిమానులు అందరూ కూడా ఆ అభిమాని చనిపోయే వరకు, ఆయన్ని ఎవరైతే అభిమానిస్తున్నారో ఆ అభిమాని చనిపోయే వరకు ఒకటే మార్గంలో ఉంటారన్నమాట అండి. ఇక ఆ చిరంజీవి గారి జెండా ఎప్పుడు వదలరు ఆయన. ఆ అభిమాని ఆయన బాటలో నడుస్తూ ఉంటాడు. అక్కడ పార్టీలు మారిపోవచ్చు, కులాలు వేరే ఉండొచ్చు,
ప్రాంతాలు వేరే ఉండొచ్చు, కానీ ఆ అభిమాని ఇంకా చెప్పాలంటే ఆయన దేశం విడిచి వేరే దేశం వెళ్ళి ఉండొచ్చు, అయినా కానీ ఆ మెగాస్టార్ జెండాను వదలరండి ఆయన. అంటే అది భగవంతుడు సృష్టించిన రహస్యంగానే మనం చెప్పొచ్చు అన్నమాట. తద్వారాగా ఆయన చిరంజీవి గారు రక్తదానం చేయమన్నారు, ఐ డొనేషన్ చేయమన్నారు, ఆక్సిజన్ అందరికి అందించమన్నారు, లేకపోతే క్యాన్సర్ పేషెంట్లను గుర్తించి వారికి సహాయం చేయమన్నారు, పేద ప్రజలను ఆదుకోమన్నారు. ఇవే మా మైండ్లో ఉంటాయండి. చిరంజీవి గారు ప్రతి అభిమాని మైండ్లో ఉండేది ఇదే. ఈవేళ మేము చిరంజీవి గారి అభిమానులు చిరంజీవి గారి పేరుతోటి సంఘంలో ఎంత గొప్ప స్థాయికి వెళ్ళామంటే, ఎంత పెద్ద రాజకీయ పార్టీ అయినా సరే, ఎంత ధనవంతుడైనా సరే ఆ చిరంజీవి గారి అభిమానులు పిలవండి, వారికి పని చెప్పండి. ఎవరి ఇంట్లో రక్తం అవసరమైనా సరే చిరంజీవి గారి అభిమానులు పిలవండి. అక్కడ ఎంత వైరం ఉన్న పార్టీ పరంగా, గ్రామంలో కులపరంగా ఎంత వైరం ఉన్నా అన్నీ మర్చిపోయి వెంటనే చిరంజీవి గారి అభిమాని పిలవండి అని మా సేవలు తీసుకుంటున్నారు చూసారా, అది మేము చాలా పెద్ద అవార్డుగా భావిస్తూ ఉంటాం అన్నమాట. అలాగా ప్రతి ఊరిలో నిత్యం తనకి ఉన్నా లేకపోయినా, తన ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో తెలియదు, తన జాబ్ ఎంతో చిన్నదా పెద్దో తెలియదు, అతనికి కూలి పని చేస్తే ఎంత డబ్బు వస్తుందో తెలియదు, ఈ ఫోన్ కాల్ రాగానే ఇక్కడ హాస్పిటల్లో సీరియస్గా ఉంది, లేకపోతే ఇతనికి సహాయం చేయాలి, లేకపోతే మేము హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తాం, ఇలా ఒక అతను ఆపదలో ఉన్నాడు వెంటనే వెళ్ళి అతను కాపాడండి, అన్నీ వదిలేసి భార్య పిల్లలను వదిలేస్తాడు, వృత్తి వదిలేస్తాడు, అన్నీ ఇమీడియట్గా దాన్ని చాలా సీరియస్గా తీసుకుని వారికి న్యాయం జరిగే విధంగా సొంత డబ్బులతోటి అంటే ఒక కారు కట్టించుకుని 10 మందిని తీసుకుని ఆ హాస్పిటల్కి డొనేషన్ చేయటం, కానీ లేదా ఒక యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రక్షించి వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ చేయటం, ఆ పోలీస్ కేసు ఆ వ్యవహారాలన్నీ. ఇంకా ఆపదలో ఎవరున్నా సరే చిరంజీవి గారు ఏ విధంగా ఆదుకుంటున్నారో ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మేము కూడా సంఘంలో ప్రతిరోజు 50% మా జీవితంలో 50% ఈ సేవకే అంకితం అయిపోయి ఉన్నమాట. ఇంకా సేవ 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 చిరంజీవి గారి పేరు మీద చేస్తూనే ఉండాలి. చిరంజీవి గారు పేరు ఎక్కడ తగ్గకూడదు. చిరంజీవి గారికి మన వల్ల మరింత పేరు ప్రఖ్యాతులు పెరగాలి. వారి జెండా ఎక్కడా కూడా వంగకూడదు, ఎప్పుడూ రెపరెపలాడుతూనే ఉండాలి. అవసరమైతే మనం ప్రాణం త్యాగమైన చేద్దాం తప్ప మనం ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు. చిరంజీవి గారి కోసమే మన జీవితం చివరి వరకు ఆయనకి సేవ చేయాలి. ఎప్పుడో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం కోసం టంగుటూరు ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు వారు చేసిన ఆమరణ దీక్ష ఉంది కదండి, అటువంటి దీక్ష ఏదన్నా చేసి మా ప్రాణాలన్నీ చిరంజీవి గారి కోసం అర్పించమంటే మేము అంతా సిద్ధంగా ఉన్నామన్నమాట. అంత గొప్పగా మేమంతా ఉన్నామని చెప్పడానికి ఎటువంటి ఆలోచించమాట. అసలు మేమంతా రెడీగా ఉన్నాం. అంటే ఇదే చాలామంది అంటూ ఉంటారు అన్నమాట అండి. కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఏంటి గాంధీ గారి లాగా మీరు అలా ఉంటారేంటి, అక్కడ అలా విమర్శిస్తున్నాడు అతను, లేకపోతే ఇక్కడ ఇలా జరిగింది మీరు ఎందుకు స్పందించట్లేదు అంటారు. అదేవిధంగా మాలో అవసరం వచ్చినప్పుడు ఆత్మాహుతి దళాలుగా కూడా తయారవుతూ ఉంటాం. అలా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయన్నమాట. అది మేము కనిపించాము, అప్పుడు మేము తెలియజేయము. అది అక్కడ ఎవరికే శిక్ష పడాలి, ఎవరిని శిక్షింపబడాలి ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. అంత గొప్ప అభిమానులు అన్నమాట. ఎందుకంటే ఆయన కోసం మేము అంకితమై ఉన్నాం. వారి గురించి ఎవరైనా తప్పు మాట్లాడినా, ఏదన్నా తప్పుడు ప్రచారం చేసినా వారికి పడాల్సిన శిక్ష ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో పడి తీరుతుందండి. అది నిజంగా చాలా గొప్ప లక్షణం సార్. ఎందుకంటే ఎక్కడ ఆవేశానికి లోన్ అవ్వరు, కోపగ్రస్తులు అవ్వరు. ఆయన వేరే వాళ్ళు ఎవరైనా అంటే వేరే పార్టీ వాళ్ళకి ఈయనను రెచ్చగొట్టినా కానీ కూడా అంతే హుందాగా సాఫ్ట్గా స్పందిస్తారు. అంతే, ఎక్కడ మళ్ళీ ఫ్యాన్స్ని ప్రొవోక్ చేసినట్టు అవుతుందని ఎక్కడ రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేయరు సార్. అది చూసి వేరే హీరోస్ కూడా అట్లాగే ఆయన ఎగ్జాంపుల్ తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. అండ్ సార్ ఇప్పుడు ఈ ఫ్యాన్ క్లబ్స్ ఓవరాల్గా ఎట్లా ఉంటాయి సార్? అంటే స్టేట్ వైడ్, ఇండియా వైడ్, వరల్డ్ వైడ్ లాగా ఉంటాయా? టోటల్గా ఎన్ని ఉన్నాయి ఇప్పటివరకు చిరంజీవి గారి ఫ్యాన్ క్లబ్స్? సుమారు 18,000 అభిమాన సంఘాలు ఉన్నాయండి ఓన్లీ ఇండియాలో. అఖిల భారత చిరంజీవత అని అన్ని రాష్ట్రాలకు కలిపి ఒక అభిమాన సంఘం ఉంది. ప్రతి రాష్ట్రానికి రాష్ట్ర చిరంజీవత, ఏపీ రాష్ట్ర చిరంజీవత, తెలంగాణ
రాష్ట్ర చిరంజీవి యువత తమిళనాడు ఇలా అన్ని రాష్ట్రాలు సెపరేట్ ఉన్నాయన్నమాట. ఓకే. అన్ని రాష్ట్రాలకి స్టేట్ ప్రెసిడెంట్లు ఉన్నారు, అందరికి కలిపి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నారు. ఇలాగా వరల్డ్ వైడ్ అంతా కలిసి నేను చూస్తూ ఉంటాను. ఇతర రాష్ట్రాల్లోని ఇతర దేశాల్లోని అన్ని చోట్ల కూడా అంటే చాలా ఎవరు కూడా తగ్గకుండా అంటే ఇప్పుడు అమెరికా తీసుకుంటే చిరంజీవి గారి సినిమా వచ్చిందని నేను అమెరికాలో ఉన్నాను, నేను డబ్బు సంపాదించాను, నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, అయ్యేం ఉండవండి. లింగి కట్టేసుకోవటం, మెల్లో టవల్ వేసుకోవటం, అక్కడ మళ్ళీ పూలాభిషేకం, పాలాభిషేకం, డ్యాన్సులు, ఇవన్నీ అమెరికాలో కూడా సేమ్ కటౌట్లు, కాగితాలు ఎగరేయటం అంతా సేమ్ ఉంటుంది అన్నమాట, సేమ్ టు సేమ్ అట, ఎక్కడ తగ్గేది లేదు అన్నమాట అండి. అలాగా ఎక్కడికి వెళ్ళినా కానీ అడావిడ అలాగే ఉంటుందండి, మేము చేసే సేవ అలాగే ఉంటుంది. సార్ ఇంకోటి ఏంటంటే నాకు మీలో బాగా నచ్చిన లక్షణం ఏంటంటే ఒక అభిమానిగా నేను మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంది ఏంటంటే మీరు ఇన్ని ఇయర్స్గా చిరంజీవి గారికి ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మీరు కనుక డిసిప్లిన్గా నిజంగా అసలు మెయింటైన్ చేయకపోతే ఉండడం కూడా కష్టమే. అన్ని ఇయర్స్గా మీరు ఆ చిరంజీవి గారికి ఒక తమ్ముడుగా ఉన్నారు. ఎన్నో మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ మీకు ఉండే ఉంటాయి సార్. ఒకటి లేదా కొన్ని ఏమైనా మర్చిపోలేని ఆయనతో మీకున్న బెస్ట్ మెమొరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి సార్? అంటే ముఖ్యంగా ఆయన బాగుండాలి, ఆయన ఆరోగ్యం బాగుండాలి, ఆయన ఏ పని తలపెట్టినా విజయవంతం అవ్వాలి. ఆయన ఒక సినిమా షూటింగు ప్రారంభిస్తే అది ఎక్కడ ఆగకుండా అవ్వాలి, తర్వాత సినిమా విజయవంతం అవ్వాలి, ఆ సినిమా కనకవర్షం కురిపించాలి, చిరంజీవి గారికి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి అనే విధంగా మేము అభిమాన సంఘాలంతా కలిసి మేము తరచూ ఆయన పుట్టినరోజు కావచ్చు, లేకపోతే ముఖ్యమైన అకేషన్స్ కావచ్చు, దేశంలో ఉన్న ప్రధాన దేవాలయాల్లో అనేక రకాలైన హోమాలు పూజలు చేసి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి వారికి ఎప్పుడు కూడా బ్యాక్ బోన్గా అలా మేము ఉంటూ ఉంటాం అన్నమాట. దీనికోసం అని మేము చాలా పెద్ద పెద్ద పండితుల్ని, పెద్ద పెద్ద గురూజీల్ని, వారందరినీ ఎప్పటికీ మేము టచ్లో ఉంటాం అన్నమాట. అంటే చిరంజీవి గారికి ఇవాళ చిరంజీవి గారికి ప్రతి శుక్రవారం ఎవరికీ తెలియదు, ఎవ్రీ ఫ్రైడే అమ్మవారి గుడిలో నేను చిరంజీవి గారు రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి పేరు మీద ఎవ్రీ ఫ్రైడే అది లైఫ్ లాంగ్ అది కంపల్సరీగా పూజలు చేయిస్తామట. ఈరోజు గుడిలో జరిగిన సంఘటన ఏంటంటే అమ్మవారి గుడిలోని శుక్రవారం అంటే కిటకిటలు ఆడుతూ ఉంటుందని చాలా జనం ఉంటారు. ఆ జనం మధ్యలో ఆ పూజారి అమ్మవారి ముందు మాట్లాడిన మాటలు ఇవాళ లైవ్లో జరిగిన మాటలు. సార్ సినిమా చూశానండి, బాస్ ఎరగొట్టేసాడండి. ఆ పూజారి గారు బాస్ అంటున్నారండి, బాస్ ఎరగొట్టేశారు సార్, సినిమా సూపర్ అండి, ఏం స్టెప్పులు అండి, ఏం ఫైట్లు అండి. ఒక ఎక్కడో క్రాస్ రోడ్లో లేకపోతే ఒక థియేటర్ దగ్గర కూర్చున్న అభిమాని ఎలా మాట్లాడతారో ఆ పూజారి గారు మహాపండితుడు, ఆయన అన్న మాటలు మాట అంత అభిమానం అన్నమాట. అలాగే నేను ఒకసారి యాదగిరిగుట్ట వెళ్తే అక్కడ మెయిన్ ప్రధాన పూజారి అలా మాట్లాడతారని నేను అనుకోలేదండి. ఆయన కూడా చిరంజీవి గారికి ఎంత అభిమానం ఆయన చెప్పడం జరిగిందన్నమాట అండి. ఇలా ఒకసారి కొల్హాపూర్ వెళ్ళామండి. కొల్హాపూర్ వెళ్తే అది మన రాష్ట్రం కాదు, అక్కడికి వెళ్తే వారు చిరంజీవి గారు వచ్చినంత మాకు అడావిడ చేసేసి ఖైదీ 150 సినిమాకి పూజలు చేయడానికి వెళ్ళామండి. అక్కడికి వెళ్తే అక్కడ వారు చాలా గొప్పగా హోమం చేశారన్నమాట. వారు మాట్లాడిన మాటలు కానీ, లేకపోతే కాశీ వెళ్ళాం, కాశీలో మాకు ఎంత సహకరించారంటే అక్కడ పూజారులు అందరూ చాలా గొప్పగా పూజలు చేశామన్నమాట కాశీలో చిరంజీవి గారి పేరు మీద. ఇలా ఏ రాష్ట్రం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చాలా గొప్పగా, అంటే అంతమంది ఆయనకి అభిమానులు ఉన్నారన్నమాట అండి. అంటే ఆ పండితుల్లో ముఖ్యమైన అందరినీ మేము తీసుకుని శాస్త్రం ప్రకారంగా ఇప్పుడు ఏం చేయాలి, ఆయనకి ఏ పూజ చేయాలి, ఈ సంవత్సరం ఏం చేయాలి, ఎప్పటికప్పుడు మేము ఆలోచించుకుని మీ టీం ఉన్నమాట. ఈ ఆధ్యాత్మిక కూడా మాలో టీం ఉంది. మీకు ఒక విషయం చెప్పాలి, ఈ తెలంగాణ ప్రాంతంలో చిరంజీవి గారు ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టినప్పుడు పరిశీలన కోసం కొన్ని గ్రామాలు మమ్మల్ని పంపించారన్నమాట. మోటివేషన్ కోసం అన్ని నేత్రదానం ఎందుకు చేయాలి, నేత్రదానం మీద ఒక అవగాహన కల్పించాలని, రక్తదానం ఎందుకు చేయాలి అని అవగాహన కల్పించాలని దాని మీద మేము నిజామాబాద్ జిల్లా మోడల్గా తీసుకుని చాలా గ్రామాల్లో కుగ్రామాల్లో తిరిగినప్పుడు తాండాలు ఇవన్నీ వెళ్ళి వచ్చినప్పుడు మాకు అనిపించింది అన్నమాట అండి, చిరంజీవి గారికి చాలా వీరాభిమానులే. మేము తాండాలు వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల మాకు నక్సలైట్లు తారసపడ్డారు అన్నమాట. తారసపడినప్పుడు ముందేమో మమ్మల్ని వారం చేయటకు వచ్చేవారు. వచ్చిన తర్వాత మేము సోన్ చెప్పగానే నేను కూడా చిరంజీవి గారి అభిమానిని మాలో కలిసిపోవడం కానీ, అలాగా ప్రజానాట్య మండలిలో ఉన్న చాలామంది చిరంజీవి గారి అభిమానులని చెప్పడం కానీ ఇవన్నీ జరిగినాయి అన్నమాట అండి. అయితే ఇలా వెళ్ళినప్పుడు, ఈ గ్రామాల్లో వెళ్ళినప్పుడు ఈ
మాస్ ఫాలోయింగ్ ఉన్న పెద్ద హీరో కాదండి. ఆ మాస్ కింద లెవెల్లో ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళ కష్టాన్ని మర్చిపోదామని, లేకపోతే వాళ్ళ ఏమంటారంటే వాళ్ళకున్న లాంగ్ స్థాయి. అంటే సాంప్రదాయం, వారికి ఉన్న సాంప్రదాయ ప్రకారంగా అవును. ఆ లంచ్లో కానీ, ఆ డిన్నర్లో కానీ, లేకపోతే కొన్ని గ్రామాల్లో బ్రేక్ఫాస్ట్లో కూడా ఆ, ఈ అలవాట్లు ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు చాలా మంచోళ్ళు, చాలా కష్టపడుతున్నారు, ఈ చిన్న చిన్నవి ఉన్నవి, అభిమానులు కూడా కొంతమంది ఇలా ఉన్నారు, వీళ్ళని కూడా మన మార్గంలో పెట్టి, ముఖ్యంగా చిరంజీవి గారి అభిమానులు కదా, ఏ చెడ్డ జరిగినా చిరంజీవి గారు బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి అటువంటి వాళ్ళని కూడా మరింత బెటర్గా చేయాలి ఉద్దేశంతో చిరంజీవి మాల ఆంజనేయ స్వామి దీక్ష అని ఒక మాల కనిపెట్టి దానికి నియమ నిబంధనలు తయారు చేసి దానికి ఒక బుక్లెట్ తయారు చేసి ఒక దగ్గరగా 22 సంవత్సరాల నుంచి అది చిరంజీవి గారు పుట్టినరోజు మేము అందరం మాల వేసుకుంటాం అన్నమాట. చిరంజీవి మాల ఆంజనేయ స్వామి దీక్ష. సూపర్. అలా దీంట్లో చిరంజీవి గారు అభిమానులు ముస్లిమ్స్ ఉండొచ్చు, ఏ ఇతర మతస్థులైనా సరే ఆ రోజున మాల వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. గుళ్ళోకి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో చాలామంది వేసుకుంటారు. ఇప్పుడైతే ఏ ఊరికి ఆ ఊరే వేసుకుంటారు అన్నమాట అండి. మేము అయ్యప్ప మాలలాగే ఇది 41 రోజులు దీక్ష తీసుకుంటారు. కొంతమందికి వీలు కారణంలో 21 days తీసుకుంటారు. ఈ విధంగా కూడా మేము చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఇక వారి కోసం ఎప్పుడు కూడా వారి కుటుంబం బాగుండాలని ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు బ్యాక్ అండ్ ఇవన్నీ కూడా మేము ఆయనకి చెప్పమండి, ఆయనకు తెలియదు, మేము ఎంత చేసుకుంటూ వెళ్తుంటాం. ఆయన బాగుండాలి, ఆయన కుటుంబం బాగుండాలి. కానీ నిజంగా మీరు గ్రేట్ సార్. ఎందుకంటే అభిమానులు చాలామంది స్వామినాయుడు గారిని కలిస్తే సగం చిరంజీవిని కలిసినట్టే అనుకుంటారు. మీరు ఇలాంటి బిజీ షెడ్యూల్లో ఇన్ని యాక్టివిటీస్ని మీరు బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడం నిజంగా చాలా గొప్ప విషయం సార్. అండ్ చిరంజీవి గారు ఎన్నో గ్రేటెస్ట్ అవార్డ్స్ సాధించారు సార్ ఆయన లైఫ్లో. పద్మవిభూషణ్ కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు, రఘుపతి వెంకయ్య అవార్డు కావచ్చు, ఏఎన్ఆర్ గారి నేషనల్ అవార్డు కావచ్చు. ఒక అభిమాన సంఘం ప్రెసిడెంట్గా ఇంకా ఆయనకు రావాల్సిన అవార్డు ఏదైనా ఉందనుకుంటున్నారా? నేను డే 1 నుంచి నేను ఏమైతే కోరుకున్నానో ఇంచుమించు అన్నీ వచ్చినాయి సార్. ఇంకా నాకు 2 రాలేదు. నేను ఒక బతుకున్నానంటే, నేను ఇంకా క్షేమంగా ఉన్నానంటే ఆ భగవంతుని పూజ చేసుకుని ఇంక 2 విషయాలు నేను చూడాలి. చిరంజీవి గారు ఆ 2 కోసం నేను బ్రతుకున్నాను అనమాట అండి. అది ఒకటి చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని, రెండవది చిరంజీవి గారికి భారతరత్న అవార్డు రావాలని. అయితే ఈ మధ్యకాలంలో ఆయన అన్ని అర్హతలు ఉన్నాయి, భారతరత్నకి ఆయన ఎలిజిబుల్ అయినా ప్రతి సంవత్సరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. అది అతి త్వరలో అది మాకు ఆ కోరిక నెరవేరుతుందని కోట్లాది మంది అమ్మాయిలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి. అందులో నేను ఒకరిని. సో మరి మళ్ళీ రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందా సార్? అంటే జస్ట్ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ అడుగుతున్నాను. నాకు తెలిసి ఇంకా రాజకీయాలకు రాకపోవచ్చు అండి. ఆ రాజకీయాల సంగతి అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు కాబట్టి హాయిగా అయిన ఈ ప్రజాసేవలోని ఈ తెలుగు ప్రేక్షకులను అలరించే విధంగా ఆయన ఉంటారని చెప్పి మేము అనుకుంటున్నామండి. కానీ ఒక విధంగా ఆయన ముఖ్యమంత్రిగా ముఠామేస్త్రి సినిమాలో చూసాం సార్. ఆ విధంగా కోరిక తెరిపోయింది. అండ్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా అంటే సార్ చిరంజీవి గారు వచ్చుంటే ఆయన ఏంటంటే రామరాజ్యం తీసుకురావాలని, లేకపోతే ఎక్కడో అనంతపురం జిల్లా మారుమూల గ్రామంలో, ఎక్కడో శ్రీకాకుళం దగ్గర రాజాం గ్రామంలో కానీ ఏమైతే వైద్య సదుపాయాలు లేవో, ఎక్కడో పాడేరులో అక్కడ అడవిలో ఏం వైద్య సదుపాయాలు లేవు, లేదా అక్కడున్న పిల్లలకి విద్య జూబ్లీస్లో ఏం వైద్యం దొరుకుతుంది, ఏం విద్య దొరుకుతుంది, మనమంతా ఇక్కడ ఎలా హ్యాపీగా ఉన్నామో వారందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని ఆయన మేనిఫెస్టోలో రాసుకునే విధానం చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయండి. బడుగు బలహీన వర్గాలు అందరూ బాగుండాలని, పేద ప్రజలు ఎవరు ఉండకూడదని, అందరూ కూడా సమానంగా ఉండాలని, సామాజిక న్యాయం పాటించాలని, ఎవరైతే ఒక సామాజిక వర్గం అధికంగా ఉన్నారో వారికి రావాల్సిన అన్ని హక్కులు వారికి రావాలి కదా, సామాజిక నిష్పత్తి ప్రకారంగా వారికి అందాలి కదా, ఆ ఫలాలు అందాలి కదా, అందట్లేదు. వారందరినీ ముందంజలో తీసుకురావాలని జ్యోతిరావు పూలే గారిని కానీ లేకపోతే ఎందరో ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన ఎంతో మహానుభావులు అందరినీ గుర్తు చేసుకుంటూ చాలా గొప్ప కళలు కన్నారండి. ఈ కుళ్ళు రాజకీయంలో విమలాపోయారు. ఎప్పటికైనా అవుతారని నాకు ఆశ ఉంది, అవ్వాలని, త్వరలోనే భారతరత్న తీసుకోవాలని కోరుకుంటున్నాను. తీసుకోవాలి త్వరలో మీరు అన్నట్టుగా. అండ్ ఇప్పుడు జనరల్గా ఈయన రొటీన్ ఎలా ఉంటుంది సార్ చిరంజీవి గారిది? చాలామందికి అభిమానులు తెలుసుకోవాలని ఉంటుంది. ఎట్లా ఈయన రొటీన్
ప్రొఫెషనల్గా పర్సనల్గా ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? ఆయన అలసిపోవడం అనేది మనం ఎప్పుడూ చూడమాట అండి. ఆయన నాకు తెలిసి 18 గంటల నుంచి 20 గంటలు కష్టపడి పనిచేస్తారండి ఈ రోజుకి. ఈ రోజుకి. ఓకే. ఆయన ఎవ్రీడే 5:00 లెగుస్తారండి. ఓకే. ఆయన కంపల్సరీగా లెగుస్తారు. 5 to 6 జిమ్కి వెళ్తారు. తర్వాత యోగా చేస్తారు. మళ్ళీ ఆ డైట్ హ్యాబిట్స్ ఇవన్నీ ఉంటాయి. వెంటనే ఆయనకి అపాయింట్మెంట్ ప్రకారంగా బిట్వీన్ 8 to 9 ఫస్ట్ అపాయింట్మెంట్ ఇంచుమించు. ఓకే, సమ్ టైమ్స్ షూటింగ్ ఉందంటే 7 గంటలకు వెళ్ళాలన్నా 8 గంటలకు వెళ్ళాలన్నా చాలా ఏమంటారంటే చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారండి కాల్ షీట్ని. చాలాసార్లు ఆశ్చర్యపోయారన్నమాట. ఒకసారి ఒక సినిమా షూటింగ్కి 7 గంటలకి కాల్ షీట్ చెప్పారండి. 7 గంటలకు వెళ్ళిపోయారు ఆయన. 6:55కి వెళ్ళిపోయారు. ఎప్పుడు కూడా చాలా పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారు. 5 minutes ముందే ఉంటారు ఆయన. ఓకే. అక్కడికి షూటింగ్ స్పాట్కి వెళ్తే డైరెక్టర్ లేరు, ఆయనకి రాలేదు. ఆయన అనుకున్నారంట పెద్ద హీరో కదా వస్తారులే లేటుగా అని, ఆయన లేటుగా వచ్చారటండి. అలా ఎక్కడ కూడా ఆయన తీసుకోరండి. ఏ సినిమా అయినా సరే చాలా పర్ఫెక్ట్గా పంక్చువాలిటీగా ఆయన చాలా క్రమశిక్షణగా ఉంటారు అన్నమాట ఆయన. అందుకే మాకు పదే చెప్తారు, మమ్మల్ని కూడా క్రమశిక్షణగా ఉండమని. ఎప్పుడు కలిసినా మాకు అదే చెప్తారు. మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి, లేకపోతే ఆయన ఏదైనా ఫంక్షన్కి వస్తారు కదండి అభిమానులు, మీరు క్షేమంగా ఇంటికి చేరుకోవాలి. ఇవన్నీ కూడా మాకు బాగా వాళ్ళు వెళ్ళారా లేదా మమ్మల్ని కనుక్కోమంటారు అన్నమాట. క్షేమంగా కంటిన్యూగా ట్రాక్ చేయమంటూ ఉంటారు. చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. అలాగా ఎవరి అపాయింట్మెంట్ అడిగినా ఆ రోజంతా అపాయింట్మెంట్లు. ఈ లోపల ఫ్యామిలీని చాలా బాగా ప్రేమిస్తారండి. పిల్లల్ని కానీ తోబుట్టులను కానీ బ్రదర్స్ని కానీ చాలా గాఢంగా ప్రేమిస్తారు. ఇంక తల్లిదండ్రులు అంటే చెప్పనవసరం లేదు. అవి సంబంధ బాంధవ్యాలు చాలా గొప్పగా ఉంటాయండి. మనం ఎక్కడ చూడలేమన్నమాట. చిరంజీవి గారికి ఉండే సంబంధ బాంధవ్యాలు చాలా బాగా వాల్యూస్ ఇస్తారన్నమాట. చాలా గొప్ప వాల్యూస్ ఇస్తారన్నమాట. కరెక్ట్ సార్, చూసాం చాలా సందర్భాలు. ఆయన ఒక్కరే ఎంజాయ్ చేయరన్నమాట అండి. అందరూ బాగుండాలి, అందరూ ఎంజాయ్ చేయాలి, ఆ ప్రతిఫలాలు అందరికీ అందాలి. తన ఇంట్లో వారు ఎలాగా ఉన్నారో అందరూ అందరిలో ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు అన్నమాట. అలాగా ఆ రోజంతా కూడా ఒకవేళ షూటింగ్కి వెళ్ళారండి. షూటింగ్కి వెళ్తే ఇంటికి వచ్చేటప్పటికి 7-8 అవుతుందండి. 7-8 అయితే స్నానం చేసి మళ్ళీ అపాయింట్మెంట్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. మళ్ళీ ఇంటికాడ ఇచ్చే అపాయింట్మెంట్స్ ఉంటాయన్నమాట. అది 10:30, 11, సమ్ టైమ్స్ 12 కూడా అయిన రోజులు ఉన్నాయి. అలసిపోరండి, ఎంత కష్టపడి వస్తారో. మళ్ళీ ఇక్కడ అలసిపోయానని చెప్పి అపాయింట్మెంట్స్ మిస్ అవ్వటం అలా ఉండదు అన్నమాట. చాలా కష్టజీవి, కానీ ఎప్పుడూ ఫ్రెష్గానే ఉంటారండి. చాలా ఆనందంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, విసిక్కోరు. చాలా గొప్ప ఇవన్నిటిలోని ఈ ప్రజాసేవలో కూడా నిమగ్నమై ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మనం అనుకుంటామండి ఆయన ఒక సినిమా షూటింగ్లు, ఒక బ్లడ్ బ్యాంకు, ఒక ఫ్యామిలీ అనుకుంటాం. కాదండి, ప్రపంచంలో అనేక మంది గొప్ప గొప్ప వారంతా ఆయనతో మాట్లాడుతూ ఉంటారన్నమాట. దేశంలో రాజకీయ ప్రముఖులంతా కూడా వారితో మాట్లాడుతూ ఉంటారు అనేక విషయాల్లో. లేకపోతే అనేక మంది వచ్చి కలుస్తూ ఉంటారు, అనేక మంది వచ్చి అనేక ఫంక్షన్గా ఆహ్వానిస్తూ ఉంటారు. ఇంకా ఎప్పుడు నిరంతరం ఆయన అలాగా టైం అస్సలు ఆలోచించారండి. కంటిన్యూగా అలాగే ఉంటారు. రిలాక్స్ అనేది చాలా తక్కువ అండి. అందుకే ఈ రోజుకి ఆ పొజిషన్లో అట్లా ఉన్నారు. ఆయన అన్నట్టుగా సింహాసనం మీద కూర్చుని అర్హత పైన ఇంద్రుడిది ఈయనది అంటారు కదా, నిజంగా. సార్, ఇంకోటి, పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి, బిజినెస్ మ్యాన్కి వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని పెద్ద అవార్డ్స్ తీసుకున్నా కానీ కూడా వాళ్ళకి ఇంకా ఏదో ఒకటి సాధించాలి, ఒక కోరిక ఏదో ప్రతి మనిషికి ఉంటుంది సార్, సహజమే. చిరంజీవి గారు మొత్తం ప్రపంచాన్ని చూసేస్తారు. ఆయన చూడని తీసుకొని అవార్డ్స్ లేవు, చూడని హిట్స్ లేదు. ఈయనకంటూ వ్యక్తిగతంగా ఇంకా సాధించాలి, ఇంకా సంథింగ్ ఏదో మిగిలిపోయింది నేను చేయాల్సింది లైఫ్లో అన్నది ఆయనకి ఏదైనా ఉందా సార్? అలాంటిది ఒక అభిమానిగా మీరు చూసారా దగ్గర నుంచి ఏదైనా? అంటే కె విశ్వనాథ్ గారు, లేకపోతే జంజాల్ గారు, చాలా గొప్ప గొప్ప దర్శకులు అంతా వీరిని మరో కోణంలో చూపించగలిగారండి. అలాగా చూపించే దర్శకులు దొరికితే ఈ నటించడానికి సిద్ధంగా ఉన్నారు అన్నమాట. గొప్ప గొప్ప కళాఖండాలు సినిమాల్లో యాక్ట్ చేయాలని ఇంకా ఎన్నో పాత్రలు ఉన్నాయన్నమాట. ఎన్నో పౌరాణిక పాత్రలు కూడా ఉన్నాయి. అవన్నీ చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అటువంటి దర్శకులు తారసపడితే ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్నమాట. ఇంకా ప్రజాసేవలో ఈ నాట్ ఓన్లీ బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్, ఆక్సిజన్ బ్యాంక్స్ కాకుండా, ఈ గొప్పదనాలు కాకుండా ఇంకా ఏదైనా ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి మీకు ఒక 2 years నుంచి టైఅప్ విత్ స్టార్ హాస్పిటల్ తోటి తీసుకుని
అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో ఎవరైతే క్యాన్సర్గా వ్యాధికి గురయ్యి బాధపడుతున్నారో వారందరినీ, అంటే ఈ క్యాన్సర్ వ్యాధి అనేది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని వస్తుందండి. స్టేజ్ 3 వచ్చిన తర్వాత అతన్ని కాపాడటం చాలా తక్కువ మాట అండి. అతను లైఫ్ డ్యూరేషన్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట అండి. అంచేత ఈ ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో గుర్తిస్తే వారికి మనం వైద్యం చేసి వారిని బతికించవచ్చు. ఇంకా చెప్పాలంటే గ్రామ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్స్లో కానీ లేకపోతే కూలి పని చేసుకుంటున్న వారు కానీ వారికి వైద్య సదుపాయం తక్కువ ఉంటుంది కాబట్టి వారు ఇంచుమించు 4th స్టేజ్ వెళ్ళే వరకు వారు ఆ రోగాన్ని గుర్తించలేరన్నమాట. అటువంటి వారికి ముందే గుర్తించి వారిని బతికిద్దామని అన్ని చోట్ల ఈ క్యాన్సర్ పరీక్షలు చేయించి వారందరికీ కూడా ఎవరైతే దీర్ఘకాలికంగా ఈ వ్యాధి 4th స్టేజ్కి వెళ్ళిపోయారో 3rd స్టేజ్కి వెళ్ళిపోయారో వారందరినీ అడాప్ట్ చేసుకుని త్రూ స్టార్ హాస్పిటల్ ద్వారా వైద్యం అందిస్తూ ఉన్నారన్నమాట. అది ఇంక చాలా పెద్ద వైద్యం సార్, చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అన్నమాట. ఇవి కూడా తక్కువగా బయట చెప్తారు ఆయన. ఇవన్నీ కూడా ఇలాగా పేద ప్రజలను ఆదుకోవాలి, అందరూ బాగుండాలి, నేను బాగున్నాను కాబట్టి అందరూ బాగుండాలని కోరుకునే ముఖ్య వ్యక్తిగా మనం చెప్పొచ్చు. సార్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, అది మీరు ముందుగా ఊహించారా సార్? అట్లా ఒక అభిమానిగా ఎంత ఆనందపడ్డారా? జరిగిన తర్వాత మీ స్పందన ఏంటి దాని పట్ల? అంటే చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాం, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాం. ఈ పొత్తిలో వెళ్ళటం వల్ల ఆయన ఉప ముఖ్యమంత్రికి పరిమితమయ్యారు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత జనరల్గా చాలా గవర్నమెంట్లు చూసాం, చాలా ఉప ముఖ్యమంత్రులను చూసాం. ఇది కూడా అలాగే ఉంటుందేమో అనుకున్నాం. శాసనంలో లేకపోతే మన బైలాసలో కానీ మన రాజ్యాంగంలో కానీ ఏ విధంగా ఉంది, ముఖ్యమంత్రికి విధులేంటి, నిధులేంటి, ఉప ముఖ్యమంత్రికి ఎలా ఉంటుంది, అసలు ఒక ప్రజాప్రతినిధిగా మనం ఏ స్థాయి వరకు ఆ ప్రజలను కాపాడవచ్చు, ఏ స్థాయి వరకు ఆ గ్రామాన్ని కాపాడవచ్చు, ఇటు మన దగ్గర రాష్ట్ర అభివృద్ధి కోసం మన దగ్గర ఉన్న నిధులు చాలకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి సహకారం తీసుకోవచ్చు. అలా కేంద్ర ప్రభుత్వం ఈ దేశ ప్రజలని క్షేమంగా చూడాలని వాళ్ళు కొత్త కొత్త పథకాలన్నీ ఎన్నో ప్రవేశపెట్టారు. అవన్నీ మనకు తెలియదు, అవి పట్టించుకునే సమయం లేదు ఈ నేటి రాజకీయ నాయకులకి. అవి పట్టించుకుని అవి తెప్పించుకుని అసలు ఆలోచన చేసే నాయకులు చాలా కొరవైన రోజుల్లో వీరు అన్ని పట్టించుకుని ఇవాళ అన్ని రకాల నిధులు తెప్పించుకుని ఇవాళ అన్ని గ్రామాలకి రోడ్లు వేయించడం కానీ లేకపోతే పంచాయతీరాజ్ శాఖ ద్వారాగా ఆయన గ్రామాల అభివృద్ధి చేస్తున్న తీరు చాలా, అంటే మీరు గ్రామాల్లో అడిగితే మీకు బాగా వివరంగా తెలుస్తుందండి. ఇవాళ ఒక జాతీయ జెండా ఆవిష్కరించడానికి గవర్నమెంట్ నిధులు కేవలం 100ల్లో ఉంటే ఈయన దాన్ని చాలా పెద్ద మొత్తంలో పెంచి దాన్ని ఒక జాతీయ పండుగగా చేసుకోవాలి. మన రాష్ట్ర అవతరణ జరిగినప్పుడు కానీ మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు కానీ మీ గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరించేటప్పుడు వైభవంగా చేసుకోవాలి అని చెప్పి ఆయన మంచి జాతీయవాదంతో దేశభక్తుడిగా ఆయన నిధులు ఒకసారి పెంచడం కానీ లేకపోతే ఈ గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు కానీ లేకపోతే ఈ పంచాయతీరాజ్లో ఉన్నవారు కానీ లేకపోతే అటు టీచర్స్ కానీ ఏ గవర్నమెంట్ ఉద్యోగికైనా సరే వారికి నిధులు ఏ విధంగా విధులు వారి డ్యూటీస్ ఏ విధంగా వారు చేసుకోవాలి, వారికి ఇంక్రిమెంట్స్ ఏ విధంగా ఉండాలి. సాధారణంగా మనం పని చేయించుకుంటాం కానీ వారి ఏమంటారంటే వారికి కావాల్సిన రక్షణ విస్మరిస్తూ ఉంటారు అన్నమాట అండి. వారి వెల్ఫేర్ వారికి ఇప్పుడు చైనా, జపాన్ దేశాల్లో అంత బాగా సక్సెస్ అవుతున్నాయంటే ప్రతి ఎంప్లాయీ ప్రతి ఉద్యోగి బాధ్యత అంతా వాళ్ళు తీసుకుంటారండి. ఇతను వచ్చి ఓన్లీ డ్యూటీ చేయడం వరకే, వారి ఇంట్లో వాళ్ళ పిల్లల చదువు కానీ వాళ్ళ వైద్యం కానీ వారి ఇంట్లో అన్ని గవర్నమెంటే చూసుకుంటుంది అన్నమాట. ఇక్కడ అది లోపించింది బాగా. అది ఈ పవన్ కళ్యాణ్ గారి వేళ ఉద్యోగస్తులు అందరికీ ఆ ఇంక్రిమెంట్ పెంచే విధానం కానీ ఎప్పటి నుంచి పెండింగ్ ఉందో 2 ఇంక్రిమెంట్ల 3 ఇంక్రిమెంట్ల అన్నీ పెంచి మీ ఫ్యామిలీని నేను చూసుకుంటాను, మీకు అంతా అండగా ఉంటాను, మీరు మాత్రం నిజాయితీగా పనిచేయండి, రోడ్లు బాగా ఆ కాంట్రాక్టర్లతో కుమ్మక్క అయిపోకుండా రోడ్లు వేయించండి, ఈ గవర్నమెంట్ ఏదైతే ఈ కాంట్రాక్టర్ల పనులు బ్రిడ్జిలు కట్టమని రోడ్లు వేయమని
లేదా బిల్డింగ్ కట్టమని నియమించిందో అవన్నీ సక్రమంగా జరిగేట్టు చూసుకోండి, మీకు ఏం కావాలో చెప్పండి నేను చేస్తానని చెప్పి మీరు చూస్తే అన్ని ప్రభుత్వ ఆఫీసులు పవన్ కళ్యాణ్ చుట్టూరు తిరుగుతున్నాయండి. అవును, కరెక్ట్. అందరూ కూడా ఈయన సంబంధం లేని శాఖల వారు కూడా వచ్చేస్తున్నారు, వచ్చి మమ్మల్ని కాపాడండి అని. ఎంత గొప్పగా ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఇవాళ ఇండియాలో ఉన్న రాష్ట్రాలంతా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు అనమాట అండి. ఆయన ఎలా చేస్తున్నారు, పరిపాలన ఎలా చేస్తున్నారు, ఆయన చేసే విధానం మనం అడాప్ట్ చేసుకోవాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇవన్నీ కూడా మన దేశ ప్రధాని మోడీ గారు ఎప్పుడో 10 years బిఫోరే సార్ ఎంత గొప్ప నాయకుడో గుర్తించేశాడు ఆయన. అవును, చాలా గొప్ప నాయకుడు, ఈ దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించే దమ్మున్న మగాడని 10 సంవత్సరాల క్రితం గుర్తించి ఈయనకి అండగా నిలబడటం కానీ, ఈయన్ని ప్రోత్సహించడం కానీ, ఈయన ఏదైనా మాట ఇస్తే ఒక పబ్లిక్ మీటింగ్లో ఒక అడ్రస్ చేశారంటే మీ గ్రామాన్ని కాపాడుతాను, లేకపోతే ఇక్కడ ఎక్కడో మారుమూల గ్రామాల్లోకి ఏదైనా హామీ ఇచ్చారంటే అవన్నీ అమలు అయ్యే విధంగా ఆయన చాలా అండగా ఉండటం కానీ, వేళ మంచినీటి తాగునీరు కూడా దొరకలేని పరిస్థితుల్లో ఉంటే మంచి స్కీమ్స్ ద్వారా ప్రతి గ్రామానికి త్రాగునీటి అందే విధంగా కానీ చాలా గొప్పగా ఆయన పరిపాలన చేస్తున్నారండి. ఆయన ఈ రాష్ట్రాలను అభివృద్ధి చేయడమే కాకుండా దేశ అభివృద్ధిలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తారని, త్వరలో ప్రధాన పాత్ర పోషిస్తారని నేను ప్రగాఢంగా చాలామంది నమ్ముతున్నారు, వారిలో నేను కూడా ఒకరిని ప్రగాఢంగా నమ్ముతున్నానండి. సార్ యాక్చువల్లీ మోడీ గారు ఒక సభలో అయినా ఆంధీ అన్నారు, తుఫాన్ అని, అది పెద్ద సెన్సేషన్ అయింది. ప్రధాని మంత్రి గారు ఈ మాట అనేసరికి జనరల్గా పవన్ కళ్యాణ్ గారు అంటేనే చాలా యునీక్ నేచర్ సార్. ఆయన మైండ్ సెట్ కావచ్చు, ఆయన బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్స్, ఆయనకంటే ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అది ఇండియాలో నాకు తెలిసి ఏ హీరోకి లేదు సార్. అంటే చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అంత రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన బుక్స్ చదవడం కావచ్చు, వాట్ ఎవర్, చాలా విషయాలు అభిమానులకి తెలుసుకోవాలంటే కొన్ని విషయాలు తెలియదు సార్. అంటే ఎక్కువగా ఆయన పర్సనల్ విషయాలు తెలుసుకోవాలనుకుంటారు. అలా 1-2 విషయాలు ఫ్యాన్స్ కోసం మీకు తెలిసినవి చెప్పండి సార్. ఆయన దూరదృష్టి గల మనిషి అండి. చాలా అంటే అటు ఖురాన్ బాగా చదివేశారండి, అటు బైబిల్ బాగా చదివేశారు, మన పురాణాలు మన భాగవతాలు అన్నీ చాలా క్షుణ్ణంగా చదివేశారు అనమాట. ఏ శ్లోకం ఎక్కడ ఉంది, ఏ కవి ఏమి రాశారు, అన్ని విషయాలు చాలా ఇంకా చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో అనేక గ్రంథాలు ఉన్నాయి, ప్రముఖ గ్రంథాలు, అవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా చదివేశారండి. ఒక యోగిలా చెప్పొచ్చు అన్నమాట. చాలా చోట్ల మనం విన్నట్టుగానే కొన్ని లక్షల పుస్తకాలు ఆయన చదివేసి ఉన్నారన్నమాట. చాలా ఆయనలో చాలా గొప్ప శక్తి ప్రవహిస్తుందని చెప్పొచ్చు అన్నమాట. అంచేతనే చాలా సుదీర్ఘంగా ఆలోచిస్తారు, చాలా విజన్ ఉన్న వ్యక్తి అన్నమాట అండి. ఆయన ముందే చెప్తారన్నమాట, పార్టీ పెట్టినప్పుడు చెప్పారు, ఆయన అందరికీ చెప్పారు, 25 సంవత్సరాల వరకు వెనుదిరగకుండా నాకు కూడా ఉంటేనే మీరు నాకు కూడా ఉండండి. మన టార్గెట్ 25 years. ఇవాళ వచ్చి నెక్స్ట్ ఇయర్ ముఖ్యమంత్రి అయిపోవాలి, ఇవాళ వచ్చి నెక్స్ట్ ఇయర్ ఎమ్మెల్యే అయిపోవాలంటే కుదరదు. అటువంటి వాళ్ళు నా దగ్గర వద్దు. చాలా మెట్టి మీద మెట్టి అలా ఎక్కి ఇటుకేటుగా పేర్చుకుని మనం వెళ్ళాలి. చాలా సుదీర్ఘంగా వెళ్తే కానీ మనం సాధించలేము. మనం ఏమనుకున్నాము, మన టార్గెట్ ఏంటి, ఈ ప్రజలను కాపాడాలంటే చాలా అంటే ఈ ఎన్నో సంవత్సరాల నుంచి కుళ్ళిపోయిన రాజకీయాన్ని ఆల్ ఓవర్ నైట్లో దీన్ని ప్రక్షాళన చేయాలంటే చాలా కష్టం. కాబట్టి ఆయన సిస్టమేటిక్గా వెళ్తున్నారు అన్నమాట అండి. ఎవరు ఊహించలేదండి ఈయన ఇంత విధంగా వెళ్తారని, ఇంత శాస్త్రీయంగా వెళ్తారని. ఇవాళ అందరూ కూడా పెద్ద పెద్ద సీనియర్ నాయకులంతా ఆయనకి సాహో అంటున్నారంటే మామూలు విషయం కాదు సార్. అందరూ కూడా పేర్లు చెప్తే బాగుండదు కానీ చాలా పెద్ద వారందరూ పవన్ కళ్యాణ్ గారికి ఇలా సరెండర్ అయిపోతున్నారంటే ఆయన శాస్త్రీయంగా పద్ధతి ప్రకారంగా ఆయన నీతి నియమాలతోటి చాలా గొప్పగా రాజ్యం చేస్తున్నారు. కాబట్టి ఆయన నిజంగా ఈ దేశ రాజకీయాల్ని పరిపాలించే హక్కు ఆయనకు ఉందండి. ఆయన చాలా గొప్ప లీడర్ అవుతాడు, ఈ దేశ ప్రజలను కాపాడుతారు, ఈ దేశాన్ని సస్యశ్యామలంగా ముందుకు తీసుకెళ్తారని మనం చెప్పొచ్చు అండి. కానీ నిజంగా అనుకున్నట్టుగా గట్టిగా సంకల్పించుకుని సక్సెస్ కొట్టేస్తారు. అది అందరి తరం కాదు. ఏకదాటిగా అన్ని ఇయర్స్ పోరాడి అన్నయ్యతో ఉండి మళ్ళీ తర్వాత జనసేనలోకి వచ్చి ఎన్నో మాటలు అవమానాలు భరించి ఫెయిలియర్స్ చూసి కూడా కింద పడ్డా కూడా ఎన్నోసార్లు లేచి మళ్ళీ సక్సెస్ సాధించారు. అన్నిటికంటే హైలైట్ అంటే స్టేజ్ మీద సార్ శపథం చేసి సక్సెస్ కొట్టారు ఆయన. అది నిజంగా ఫ్యాన్స్కి ఎప్పటికి మర్చిపోలేదు అది. అండ్ ఇంకోటి ఏంటంటే పెద్ద మూవీ వస్తుంది సార్ రామ్ చరణ్ గారిది, అది కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంది మూవీ. దాని మీద
మీ యొక్క ఇదేంటి సార్, ఆ మూవీ పట్ల ఏదైనా న్యూస్ ఏంటి మన? ఆయన మనకి త్రిబుల్ ఆర్ సినిమాతోటి జాతీయ స్థాయికి వెళ్ళిపోయారు ఆయన, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయారు ఆయన, అవును. ఆస్కార్ అవార్డ్స్ దాకా వెళ్ళి వచ్చేసారు ఆయన. ఇంకా ఆయనకు ఒక గ్లోబల్ స్టార్గా చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోయారు ఆయన. ఆయన కూడా తండ్రికి మించిన తనయుడిలాగా చాలా గొప్ప వ్యక్తి మాట అండి. ఆయన బాబాయ్కి తగ్గట్టుగానే మనల్ని ఈ గ్లోబల్ స్టార్ అని అందరూ కూడా కొనియాడుతున్నారు. అవును. ఆ స్థాయికి తగ్గకూడదు, ఆ స్థాయికి పెరగకపోయినా ఎట్టి పరిస్థితుల్లో 1 మెట్టు కూడా కింద దెక్కకూడదు, దాన్ని పెంచాలి. ఒక పక్క నాన్నగారి పేరు కాపాడాలి, ఒక పక్క బాబాయ్కి ఇంకా పేరు తీసుకురావాలి. ఇవన్నీ చాలా కష్టపడతారు సార్. ఎంత కష్టం అంటే మీరు రంగస్థలం సినిమాలోనే మనం చూసామాట అండి. అన్ని సంవత్సరాల్లో ఇంచుమించు 3-4 ఇయర్స్ ఆ గడ్డం తీసుకోకుండా అంత కష్టపడి పనిచేశారు. చాలా కష్టం పడుతుంది అది. మనం ఒక 1 మంత్ కూడా ఉండలేము. అన్ని సంవత్సరాలు ఆయన సుదీర్ఘంగా ఉన్నారంటే ఆయన క్రమశిక్షణకి ఎంత మారు పేరు పెట్టుకోవచ్చండి. అంటే ఆయన పెద్దిలో ఆయన నటనా వైభవం కూడా మనం చూడొచ్చు అన్నమాట. చాలా కష్టపడుతున్నారండి. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్తుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు అన్నమాట. ఆయన కష్టాన్ని చూస్తుంటే మనం చూసింది చాలా తక్కువ గ్లిమ్స్ చూసామండి, చాలా తక్కువ చూసాం. అదే అంత హైలైట్ అయిపోయి అందరూ మాట్లాడుకునే విధంగా చేసిందంటే ఇంకా ఫుల్ లెంగ్త్ సినిమా చూస్తే ఏ స్థాయికి ఉంటుంది. నాకు చాలామంది షూటింగ్ చూసిన వాళ్ళు కానీ, ఆ యూనిట్లో ఉన్న సభ్యులు కానీ, రీసెంట్గా రామ్ చరణ్ గారు కూడా మీరు చూసిన చాలా తక్కువ, చూడాల్సిన చాలా ఉంది అని చెప్పడం జరిగింది అన్నమాట. ఈ సినిమాతోటి ఇంకా చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు. చాలా తండ్రికి మించి చాలా దూరం వెళ్ళిపోతారని మనం ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఇది రంగస్థలం కొంచెం ఫ్లేవర్ కనిపిస్తుంది సార్. ఆయన గెటప్, లుక్, ఆ పాట అంటే అట్లా అనుకోవచ్చా, లేదా కంప్లీట్గా ఇది డిఫరెంట్ స్టోరీ సార్. రంగస్థలం కాకుండా డిఫరెంట్ స్టోరీ కాబట్టి ఇది ఇంకా ఉన్నతమైన స్టోరీ అన్నమాట. చాలా గొప్ప స్టోరీ. అంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించింది, అన్ని భాషలకు సంబంధించింది, అందరికీ దగ్గరికి అత్తుకునే స్టోరీ అన్నమాట అండి. ఒక ఏరియాకి రీజియన్ మూవీ కాదన్నమాట అండి. ఇది పాన్ ఇండియా మూవీ. ఓకే సార్, ఇంకోటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అభిమానులు కూడా చాలా మందికి తెలియదు, చిరంజీవి గారు హీఈస్ ద ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ టు బి ఇన్వైటెడ్ ఫర్ ఆస్కర్ సెరమనీ సార్. ఆస్కర్ సెరమనీ 1987లో వాళ్ళు చేసిన ఫంక్షన్కి ఈయన ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్. మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. దాని పట్ల ఆయన అప్పుడు ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మీరు అభిమానులుగా ఎట్లా రియాక్ట్ అయ్యారు సార్ దీని పట్ల? అంటే ఆ రోజుల్లో అమితాబ్ బచ్చన్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, రజనీకాంత్ గారు, కన్నడ రాజ్ కుమార్ గారు, లేకపోతే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, ఎవరికి తక్కని ఆహ్వానం మెగాస్టార్ చిరంజీవి గారికి వచ్చిందన్నమాట అండి. చాలా గొప్ప ఆహ్వానం అది. అది అక్కడితోటే ఆయన బాగా సక్సెస్ అయిపోయినట్టుగా మనం చెప్పొచ్చు అన్నమాట అండి. ఆ రోజుల్లోనే చాలా పరిపూర్ణంగా, అంటే చాలా అరుదైన ఆహ్వానం అండి. ఆ రోజుల్లోనే ఎంతో గొప్పగా అన్ని ప్రముఖంగా అన్ని పత్రికలు రాశాయి. కరెక్ట్. ఆయనకి తల్లితో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది సార్, చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎలా ఉంటుంది సార్ ఆవిడతో ఆయన రిలేషన్? అంటే మీరు పర్సనల్గా ఎన్నోసార్లు చూసే ఉంటారు, వాళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది అనేది. అంటే ఇందాక మీకు చెప్పినట్టుగానే కుటుంబంతో బాగా బాండ్ అయి ఉంటారండి. మనం ఎదిగాం కదా, ఎక్కడికో స్థాయికి వెళ్ళిపోయాం కదా, లేకపోతే మనం ఏదో దేశంలో ఉన్నాం కదా, అలా ఉండదు మాట. ప్రతిరోజు కంపల్సరిగా పేరెంట్స్తో మాట్లాడతారు, తల్లితో చాలా బాగుంటారు. ఈ రోజు నాటికి వారి అమ్మగారు వండిన వంటలు కానీ అన్నీ తింటూ ఉంటారు, ఇష్టం మాట వండించుకుని తినడం కానీ, లేకపోతే వారి వెల్ఫేర్ చూడటంలో కానీ చాలా పర్ఫెక్ట్గా. అంటే పెద్ద కొడుక్కి నిదర్శనం అంటే ఏదైనా ఉంటే పుట్టల్లో దానికి సిసలైన గొప్ప పెద్ద కొడుకుగా మనం చెప్పొచ్చు మాట అండి చిరంజీవి గారిని. ఎందుకంటే చాలా గొప్ప బాధ్యతగా ఉంటారండి. చాలా ఎక్కడో కూడా ఎవరికో అప్పచెప్పేసి, ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పేసి అలా కాకుండా ఆయనే స్వయంగా ప్రతి విషయం ఆయనే స్వయంగా చూసుకుంటారండి. ఆ తల్లిగారికి ఏం కావాలి, ఎటువంటి హెల్త్ టిప్స్ కావాలి, ఎటువంటి ఫెసిలిటీస్ ఆయనే ఎక్కడో కాంప్రమైజ్ అవ్వరన్నమాట. ఆయన దగ్గర బోల్డ్ సిబ్బంది ఉంటారండి, వారికి ఎవరికి అప్పచెప్పరు, ఆయనే చూసుకుంటారండి. చూసాను సార్ చాలా వీడియోస్లో, ఆయన ఇన్స్టాల్ యూట్యూబ్లో పెడుతుంటారు, తల్లిగారితో కలిసి ఈయన వంటలు చేస్తుంటారు సరదాగా. సార్ ఇంకోటి, ఈ మధ్య ఒక ఘనత సాధించారు సార్. అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి 24,000 డ్యాన్స్ స్టెప్స్ చేసినందుగా
ఫస్ట్ ఇండియన్ యాక్టర్గా ఆయనకు అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్ 536 సాంగ్స్ చేశారని. అంటే ఇది ప్రత్యేకమైన సిగ్నేచర్ స్టెప్స్ కన్నా సార్, లేదా ఓవరాల్గా అయినా డ్యాన్స్ మూవ్స్కి ఇచ్చారా సార్ అది అవార్డు? అది ఒక 1 వీక్ క్రితం మనశంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ మీట్లో ప్రముఖ దర్శకులు కె రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారిని స్టేజ్ మీద ఒక మాట అన్నారు అన్నమాట. ఇంతవరకు సినీ చరిత్రలో నీలాగా డ్యాన్స్ చేసేవాళ్ళు పుట్టలేదు, రాబోయే కాలం పుట్టరు, నీకు నువ్వే ఇంకా నీకు మించిన వాళ్ళు ఎవడు లేడని చాలా ఓపెన్గా మాట్లాడారు, లైవ్లో మాట్లాడారు ఆయన. అంత గొప్ప డ్యాన్స్ అనమాట అండి. అటు అది బ్రేక్ డ్యాన్సా, ఆ డ్యాన్స్ ఈ డ్యాన్స్ అని కాదండి, అసలు ప్రపంచం మొత్తం మీద ఉరువు తోలగించే డ్యాన్స్ మాస్టర్. చాలా గొప్ప డ్యాన్స్. అంటే మీరు ఈ ఎవరైతే ప్రముఖంగా పేర్లు వినపడుతున్నాయో, ప్రభుదేవ, లారెన్స్ మాస్టర్, వీళ్ళంతా, లేకపోతే ఈ సినిమాలో చేసిన వాళ్ళు అందరూ కూడా వీరి ద్వారాగానే వారు పేరు తెచ్చుకున్నారు కదండి. అవును, అంతే కదా. కంపోజ్ వారు చేసిన వీరు చేయటం వల్ల, వారు చెప్పిన దానికి 10 రెట్లు వీరు చేయటం వల్లే ఆ పేరు వచ్చింది. మొన్న దాంట్లో కూడా మన సందీప్ మాస్టర్ గారి గురించి కూడా మాట్లాడినప్పుడు చాలా గొప్ప డ్యాన్సెస్ అన్నమాట ఆయన చేసిన అన్నీ కూడా. వారు ఇచ్చిన ఐడియాకి మించి ఆయన డ్యాన్స్ చేయటం, అటు అన్ని రకాల ప్రేక్షకుల్ని అలరించే దాంట్లో ప్రముఖ పాత్ర పోషిస్తారనడంలో ఎటువంటి సందేశం లేదన్నమాట అండి. ఆయనకి ఇంకా డాన్సర్కి పెట్టింది పేరు సార్. అంటే గిన్నీస్ బుక్ ఎప్పుడో ఇవ్వాలన్నమాట అండి, ఇంకా లేట్ అయిందని చెప్పాలి సార్. ప్రభుదేవ్ గారే కాదు సార్, రాధా గారు, విజయశాంతి గారు, భానుప్రియ గారు, లారెన్స్ మాస్టర్, ఎంతోమంది వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈయనలో ఉన్న ఒక గ్రేట్ టాలెంట్ ఏంటంటే చిరంజీవి గారిలో ఆయన స్పెషల్ గ్రేస్తో దాన్ని మొత్తం డామినేట్ చేసేస్తారు సార్. పక్కన డాన్సర్స్ ఎంతమంది ఉన్నా అది ఈయనలో ఉన్న ఒక గొప్ప లక్షణం చెప్తారు చాలామంది యాక్టర్స్, అది చెప్పడం జరిగింది. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ఇప్పుడు చిరంజీవి గారు దేని కమిటర్ అండ్ రాబోతున్న మూవీస్ ఏంటి? ఇప్పుడు ఇమీడియట్గా మన డైరెక్టర్ బాబీ గారు ఆయన సినిమా రాబోతుందండి. మార్చిలో అది షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది. మీకు ఆల్రెడీ ఖైదీ 150లో ఎంత గొప్ప దర్శకులో, ఎంత బాగా ఆయనలో ఉన్న కళాఖండాలను బయట తీసి మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు ఒకసారి మళ్ళీ చూపించారు ఆయన. ఈ అన్ని సినిమాల్ని అధిగమించే విధంగా ఆయన ప్లాన్ చేసుకున్నారు. ఆ సినిమా చాలా గొప్ప సినిమా అవుతుందని మనం చెప్పొచ్చు అండి. సార్, ఎందుకు ఒక క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. జనరల్గా డ్యాన్స్ అంటే చిరంజీవి గారు అంటే డ్యాన్స్ కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ఇప్పుడు సెట్కి వచ్చాక ఆయన ఏమైనా రిహార్సల్ చేస్తారా సార్? ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్కి డైరెక్ట్గా 1 టేక్లో ఓకే అయిపోతుందా డ్యాన్స్ విషయంలో? అంటే రిహార్సల్ చేస్తారా? నిన్న మీరు స్వయంగా మన డ్యాన్స్ మాస్టర్ ఆయన చెప్పారన్నమాట, సందీప్ గారు చెప్పారు, ఆడ సందీప్ చెప్పారు. ఆయన సింగిల్ టేక్లో ఓకే చేస్తారని. అంత పెద్దదాన్ని అంత అంటే ఆయన చాలామంది ఎవరండి, భారతీ రాజా గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, బాలచంద్ర గారు చాలా మంది ఇంతకుముందు చెప్పారండి. ఆ ఒంట్లో అంతా ప్లాస్టిక్, నరాలు లేవా, స్ప్రింగ్స్ ఉన్నాయా? అక్కినే నాగేశ్వర గారు చెప్పారు. అక్కినే నాగేశ్వరరావు చెప్పారు. అవి బోన్సా, ఎలాస్టిక్ ఉందా? అలాగా ఆయన నిజమేనండి. మీరు ఈ సందర్భంగా ఆయన మొదటి సినిమా మీరు ఖాళీగా ఉన్నప్పుడు చూడండి సార్, దాంట్లో పాట ఉంటుంది, పునాదిరాల్లో ఒక పాట ఉంటుంది అన్నమాట. ఆ పాట చూస్తే మీరు ఈ 150 సినిమా 151 సినిమా చూసిన విధంగా ఉంటుంది. అంటే అంత గొప్ప డాన్సర్ అండి, చాలా గొప్ప డాన్స్ అన్నమాట. ఆ డైరెక్టర్ని బట్టి వారి ప్రతిభ అంతా బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. చూసాను సార్, పాట గుర్తుంది. షర్ట్ ఉండదు, లుంగితో చేస్తారు, ఒకసారి అమ్మాయి వేషం కూడా వేసుకుంటారు. అవునవునవునవును. సో ఫ్యూచర్లో మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చేస్తారు, ఎందుకంటే ఆయనలో ఒక కమల్ హాసన్ గారు ఉన్నారు, బాలచంద్ర గారు అన్నారు సార్. రజనీకాంత్ కమల్ హాసన్ కలిపితే చిరంజీవి గారు అవుతుందని చెప్పారు చాలాసార్లు. ఒక ఆపద్ బాంధుడు, ఒక రుద్రవీణ, ఒక పున్నమి నాగు, కొన్ని అద్భుతమైన క్యారెక్టర్స్ చేసేసారు. ఈ మాస్ కమర్షియల్ ఇమేజ్ పడడం వల్ల పాపం చేయలేకపోతున్నానని చిరంజీవి గారు చాలాసార్లు చెప్పారు. మనం మిస్ అయిపోతున్న చిరంజీవి గారిని, అంటే మళ్ళీ ఇంకో పున్నమి నాగు చిరంజీవి, అలాంటి చిరంజీవి గారిని మళ్ళీ చూసే అవకాశం ఉందా సార్? అదే సార్, మీకు ఇందా చెప్పాను కదండి, డెఫినెట్గా అవకాశం ఉంది. అటువంటి దర్శకుల కోసం, అటువంటి దర్శకులు తారసపడితే డెఫినెట్గా మనం చూడొచ్చు. అటువంటి దర్శకుల కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. అటువంటి స్టోరీ కూడా రావాలి, మనం త్వరలో చూస్తామని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఇంకా చాలా సినిమాలు చేయాలనుకుంటున్నారు ఆయన. డెఫినెట్గా అటువంటి దర్శకులు వస్తే డెఫినెట్గా అటువంటి సినిమా మీకు ఒకసారి ఇందిరా 175 డేస్ ఫంక్షన్లో అప్పుడు వెంకయ్యనాయుడు గారు పాల్గొన్నారండి దాంట్లో. తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. అవును. వెంకయ్యనాయుడు గారు ఒక మాట అన్నారన్నమాట అండి. చిరంజీవి గారిని త్రినేత్రుడిగా వర్ణించారు మాత్రం అండి. ఆయన చాలా గొప్ప వ్యక్తి. త్రినేత్రుడు ఎవరో కాదు, ఈయనే అని చాలా బాగా వర్ణించారన్నమాట. అదే సభలో మన ముఖ్యమంత్రి గారు అన్న మాటలు ఏంటంటే, భరతమాత ముద్దుబిడ్డ అని వర్ణించారన్నమాట. భరతమాత ముద్దుబిడ్డ అని చాలా గొప్పగా వర్ణించారన్నమాట. ఎప్పుడు 175 డేస్ ఇందిరా అంటే ఎన్ని సంవత్సరాలు చూస్తాం. చాలా గొప్ప నటులు. ఇంకా మనం చూడలేము సార్. ఆ భగవంతుడు సృష్టించిన సృష్టే మెగాస్టార్ చిరంజీవి గారు. అది మళ్ళీ వీలు కాదండి. అది మళ్ళీ ఇంకో అతను రావాలంటే కారణ జన్ముడు సార్. కారణ జన్ముడు అంతే. ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు మళ్ళీ పుట్టారు సార్. అటువంటి నటులు ఇంకా మళ్ళీ మనకు దొరకరండి. ఆయన ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుని 1978 ఫస్ట్ పిక్చర్ చేశారు సార్. 82 నాకు తెలిసిన ఖైదీతో బ్రేక్ వచ్చింది. ఈ 4 years స్పాన్లో సుమారుగా ఒక 55 మూవీస్ వరకు నాకు తెలిసి చేస్తుంటారు సార్. బాగా డే అండ్ నైట్ చేశారు కదా అప్పుడండి. డే అండ్ నైట్ చేశారు. అసలు రోజుకి 3 మూవీలకి కాల్ షీట్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఎక్కడైనా ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యి నాకు హీరో వేషాలు రావట్లేదు, కొన్ని పాపం మూవీస్ ఫెయిల్ కూడా అయ్యాయి, సైడ్ యాక్టర్గా చేశారు. రజనీకాంత్ గారు మూవీలో విలన్గా కూడా చేశారు సార్, కొన్ని విలన్గా కూడా చేశారు. ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదా అన్న దాఖలాలు ఎప్పుడైనా అనిపించారు సార్? లేదండి, ఎప్పుడు లేదు. అవి కూడా విలన్గా చేసిన మూవీలు కూడా అక్కడ క్రియేట్ చేసి ఇది ఖచ్చితంగా మీరు చేయాలి అని ఇబ్బంది పెట్టి చేసిన సినిమాలే. చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఏంటంటే సార్, మీరు కొన్ని సభల్లో కూడా ప్రోటోకాల్ ఉందని ఆయన ఎక్కడో కూర్చోబెట్టినా, లేకపోతే కొన్ని సభల్లో పిలవాల్సిన సమయంలో పిలవకపోయినా, లేకపోతే ఇలాగా సినిమాలో హీరో పాత్ర వేయాల్సిన సినిమాలో ఇలా వేరే వేషం ఇచ్చినా ఇప్పుడు కూడా ఆయన కుంగిపోవడం కానీ బాధపడటం కానీ ఉండదండి. ఆయన ఏం చేయాలో ఆయన చేసేస్తారన్నమాట అండి. ఆయన నటనని ఆ సినిమాలో ప్రదర్శించాలంతే. అది హీరోనా ఇంకో క్యారెక్టరా అదేం కాదండి. ఆయన్ని ఒకళ్ళు తగ్గించాలంటే తగ్గిపోయే హీరో కాదు. ఆయన ప్రతిష్ట ఎవరన్నా తగ్గించాలనే తగ్గిపోయే ప్రతిష్ట కాదు. ఆయన ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మాట అండి. అది ఆ భగవంతుడు ఇచ్చిన స్వరూపం కాబట్టి ఎవరు ఆయన్ని తగ్గించలేరు, ఆయన్ని తక్కువ చేయలేరు, అసలు చేయలేరు. మన రాఘవేంద్ర గారు స్టేజ్ మీద అన్నారు కదా సార్, జగదేగురుడు ఆయన, అతిలోక సుందర్ కూడా ఆయన. చాలా గొప్ప బ్రేక్ డాన్స్ కూడా మీరు అన్నట్టుగా ఆయన స్టార్ట్ చేశారు. పసువాడి ప్రాణంతో ఆయన స్టార్ట్ చేశారు. అవునండి సార్. ఇప్పుడు చాలా మంది చిరంజీవి గారి అభిమానులు ఈ ఫ్యాన్ క్లబ్లో జాయిన్ అవ్వాలనుకుంటారు సార్. అంటే వాళ్ళకి పాపం ప్రాసెస్ తెలియదు. ఎలా ఉంటుంది సార్ ఈ ప్రాసెస్? వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే సిస్టమ్ ఎలా ఉంటుంది ఇది? అంటే ఆ రోజులు వేరండి, ఈ రోజులు వేరు. ఇప్పుడు వస్తున్న ఫ్యాన్ బేస్ వేరు. ఇప్పుడంతా సోషల్ మీడియాకి పరిమితం అయిపోయిన ఫ్యాన్ బేస్ వస్తున్నారు అన్నమాట అండి. అంచేత వారు వచ్చి కలవాలండి, కలిసి వారి భావాలు మనం షేర్ చేసుకోవాలి. మేము మా ఏజ్లో లేకపోతే ఆ రోజుల్లో ఉన్న ఫ్యాన్స్ అంతా ఫుల్ టైం పని చేస్తారండి. ఇప్పుడు ఇతను సమయం ఎంత కేటాయించగలడు? ఇది ప్యూర్లీ చిరంజీవి గారి సంస్థ అనేటప్పటికీ ఎక్కువ సోషల్ సర్వీస్ దీంట్లో ఇమిడి ఉంటుందండి. ఆయన మెంటాలిటీ ఏంటి ముందు మనం ఆయనతోటి మనం డిస్కస్ చేస్తే కానీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వారు డెఫినెట్గా చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ వస్తే, లేకపోతే మా స్టేట్ ప్రెసిడెంట్లు ఉన్నారండి, వారిని కలిస్తే దానికి నిబంధనలన్నీ కూడా వాళ్ళు చెప్తారు. డెఫినెట్గా ఏమంటే సేవ చేయడానికి బోల్ మార్గాలండి, ఏ విధంగా సేవ చేయొచ్చు. నేను ఫ్యాన్స్కి పదే ఒక విషయం చెప్తానండి. చిరంజీవి గారు అనే ప్లాట్ఫారం మనకు చాలా గొప్ప ప్లాట్ఫారం అన్నమాట. తెలుగుదేశం అనే ఒక పార్టీ, జనసేన అనే పార్టీ, భారతీయ జనతా పార్టీ అనే పార్టీ, ఏ పార్టీని తీసుకున్నా సరే ఒక ప్లాట్ఫారం అన్నమాట. ఆ ప్లాట్ఫారం ద్వారాగా ఆ పార్టీకి అధిపతి, లేకపోతే స్పోక్స్ పర్సను, లేకపోతే జనరల్ సెక్రటరీ ఏదో పదవులు తీసుకున్న తర్వాత వారికి ఆ స్టేజ్ వచ్చింది. మాకు అలా కాదండి. చిరంజీవి గారి ఒక ప్లాట్ఫారం మీద ఒక గౌరవం ఏర్పాటు అయిందండి. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అటు పోలీస్ అధికారులు, కలెక్టర్ల దగ్గర ఎక్కడైనా సరే చిరంజీవి గారి అభిమానం అంటే మాకు ఒక మంచి గౌరవం అన్నమాట అండి. వెంటనే కూర్చోమని వారు మాతో ముచ్చరించి మాతో మాట్లాడే, లేకపోతే మీరు ఏదైనా రక్తదాన శిబిరంకి రమ్మంటే ఎంతమంది ఐఏఎస్ ఎంతమంది ఐపీఎస్ వెంటనే చిరంజీవి గారి మీద ప్రేమతోటి, చిరంజీవి గారి ఇష్టంతో వెంటనే మా కార్యక్రమానికి వచ్చి, అదే ఓ పొలిటీషియన్ వెళ్తే రారండి. చిరంజీవి గారు అమ్మని పిలిస్తే ఎన్నో నా దగ్గర ఉదాహరణలు ఉన్నాయన్నమాట. ఎందరో ఆఫీసర్స్ మాకు అనుకూలంగా పనిచేసి మా కార్యక్రమంలో పాల్గొన్నారన్నమాట. ఎందుకంటే మేము చేస్తున్న సేవ అటువంటిది అన్నమాట అండి. ఎందుకంటే దీంట్లో స్వార్థం ఉండదండి, నిస్వార్థంగా చేస్తాం. ఇతరులకు ఉపయోగపడాలి. చిరంజీవి గారి పేరు చెప్తే అతను బాగుపడాలి, చిరంజీవి గారి పేరు చెప్తే ఆపదలోంచి బయటకు వచ్చేయాలి అని ముఖ్య థీమ్ తోటి మేము చేస్తున్నాం అన్నమాట అండి. దాని గురించి దీనికి
ఎవరైనా సరే వచ్చి మాతో కలిసి పనిచేయడానికి మేమంతా కూడా రెడీగా ఉన్నాం. మిమ్మల్ని కలిసి ఎంత చిన్నవారైనా సరే వచ్చి మాతో కలిసి పనిచేయండి. మా దగ్గరికి వచ్చి మెంబర్షిప్ తీసుకోండి. చిరంజీవి గారు ఫ్యాన్ బేస్లో మీరు అంతా కూడా జాయిన్ అవ్వండి. మీ సందర్భంగా అందరికీ నేను తెలియజేస్తున్నానండి. ఇది మంచి అవకాశం అండి. ఇది మెగా కాంపౌండ్లో మెగా అభిమానిగా ఒక అర్హత అనేది ఒక ఎమ్మెల్యే టికెట్ కంటే ఎక్కువ అండి. ఇది అంత విస్తారంగా ఈ ప్లాట్ఫారం ఉంటుంది. నాగేంద్ర బాబు గారు మాకు పదే పదే ఎంతగానో సహకరించి ఎన్నో అనేక రకాలుగా మాకు డైరెక్షన్ ఇస్తూ ఉంటారు అన్నమాట. ఆయన ఈ ఫ్యాన్స్ అందరూ ఎలా ఉండాలి ఏంటి, మాకు ఫుల్ సపోర్ట్ ఆయనే మా రథసారథి. ఈ ఫ్యాన్స్ అందరినీ కూడా క్రమబద్ధీకరణ చేసి ఎవరన్నా తప్పు చేసినా, ఎవరన్నా మార్గం తప్పుతున్నా వెంటనే హెచ్చరించి మమ్మల్ని అందరినీ సరైన మార్గంలో ఆయన ఒక్కరే మాట మమ్మల్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా బాగా ఆయన మాకు అండగా ఉంటారు అన్నమాట. ఆయన మాకు కూడా ఏదైనా డౌట్స్ వస్తే, మాకు ఏదైనా ఇబ్బంది వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే ఓకే. పైగా చిరంజీవి గారి ఫ్యామిలీలో ఎంతమంది హీరోస్ సార్, కొన్ని లక్షల మంది ఫ్యాన్స్. రామ్ చరణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చాలామంది, నన్నే మా ఫ్రెండ్స్ చాలామంది అడిగారు వెళ్ళాలంటే ప్రాసెస్ ఏంటి. సో ఈ సందర్భంగా అది మిమ్మల్ని అడగాలనుకున్నాను. అండ్ చాలామంది ఫ్యాన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బ్లడ్ డొనేట్ చేస్తుంటారు సార్, హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ చేస్తుంటారు. వీళ్ళకి జనరల్గా ఎట్లా ఉంటుంది సార్ అంటే ఏదైనా అకేషన్ చూసుకుని వీళ్ళకి ఏదైనా సత్కారం లాంటిది చేస్తారా అంటే వాళ్ళు చేస్తున్న సేవను గుర్తించి, అంటే వీళ్ళకి ఎలా ఎక్కడైనా దాని రికగ్నిషన్ లాగా ఉంటుందా సార్ వీళ్ళకి? అంటే చిరంజీవి గారు ఏ రోజైతే రక్తదానం చేయండి, ప్రాణదాతలకండి, కొన్ని ప్రాణాలు కాపాడండి అని ఎప్పుడైతే పిలుపునిచ్చారో అప్పటి నుంచి చిరంజీవి గారి పుట్టినరోజుకి, మెగా హీరోలు అందరూ పుట్టినరోజుకి వారి ఇష్టమైన హీరో దీంట్లో ఎవరి ఇష్టమైతే వారి పుట్టినరోజుకి ఖచ్చితంగా బ్లడ్ డొనేషన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వారి పుట్టినరోజుకి ఇలా, లేకపోతే నేషనల్ హాలిడేస్ మన ఆగస్ట్ 15 కానీ జనవరి 26 కానీ ఇలా ముఖ్యమైన తేదీలకి బ్లడ్ డొనేషన్ చేయటం. అట్ ద సేమ్ టైం ఎమర్జెన్సీ సర్వీసెస్, యాక్సిడెంట్ అయ్యింది బ్లడ్ కావాలి, హార్ట్ ఆపరేషన్ జరుగుతుంది బ్లడ్ కావాలి, డెలివరీ కేసు ఆ టైంలో సడన్గా రేపే డెలివరీ అంటారు, అర్జెంటుగా బ్లడ్ 1 అవర్లో బ్లడ్ కావాలంటే వెంటనే మనం పిలిస్తే వెంటనే వచ్చి బ్లడ్ డొనేషన్ చేసి ఆ ఇంట్రెస్ట్ ఉండి 50 సార్లు, 100 సార్లు, 150, 200, 250 సార్లు ఇలా చేస్తూనే ఉన్నారండి. చాలా గొప్ప సర్వీస్ అండి. అంత ఈజీ కాదండి. మన బాడీలో ఉన్న ఒక 250 ml నుంచి 300 ml బ్లడ్ వేరే దానం చేయడం అంత మామూలు విషయం కాదు. అది చాలా పెద్ద హృదయం కావాలి. అది ఆ పెద్ద హృదయమే చిరంజీవి గారు సార్. అంతే, చిరంజీవి గారే. ఇంకా చిరంజీవి గారు తలుసుకునే నేను 98 సార్లు బ్లడ్ ఇచ్చాను అనమాట. ఆయన మాకు ఎలా ఉంటుందంటే చిరంజీవి గారికి ఇస్తున్న ఫీలింగ్ అండి, ఒక పేషెంట్కి ఇస్తున్న ఫీలింగ్ ఉండదు మాకు ఎక్కువ. చిరంజీవి గారు చెప్పారు మనం చేయాలంతే అండి. అంటే ఒక తమ్ముడుగా అంతే ఫీలింగ్ ఉంటుంది మీకు చేస్తున్నట్టుగా. అంటే ఈ సినిమాలో కూడా మీకు చాలా నీతి వాక్యాలు ఉన్నాయండి. ఈ సినిమాలో ఎవరైతే చాలా కుటుంబాల్లో ఇబ్బందుల్లో ఉన్నారో, కుటుంబాల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయో సొల్యూషన్ చెప్పారు దీంట్లో. లేకపోతే మహిళల పేరు మీద ఎవరైతే అక్కడక్కడ తప్పులు జరుగుతున్నాయో వారికి కొంచెం చిన్న హెచ్చరికలాగా అలా కాదమ్మా ఇలా చేయాలని కూడా చెప్పారు. ఇవన్నీ చాలా గొప్ప సందేశం అన్నమాట అండి. అంటే ఆయన ఏదైనా చెప్తే మనసుకు హత్తుకొని వాళ్ళు రిపీట్ చేయరండి. తెలుగు ప్రేక్షకులు, తెలుగు ప్రజలు చిరంజీవి గారు ఏం చెప్పినా పాటిస్తారు అన్నమాట. పైగా నాకు నచ్చేది ఏంటంటే సున్నితంగా ఎవరిని నొప్పించకుండా చెప్తారండి, అందంగా చెప్తారు. అవును, చాలా బాగా చెప్తారు. సార్ పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి అఖిరని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు సార్, ఎప్పుడు ఫీల్డ్కి వస్తారని. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అతని హీరోగా? అది పవన్ కళ్యాణ్ గారు చెప్పాలండి, అది మనకు తెలియదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ అలాట్ మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు. సో ఎన్నో తెలియని విషయాలు మాకు చిరంజీవి గారి గురించి చెప్పారు, అభిమానుల గురించి చెప్పారు. త్వరలో ఇంకో మరిన్ని సేవా కార్యక్రమాలు మీరు చేపట్టాలని, అందులో అభిమానులు పాలు పంచుకోవాలని, చిరంజీవి గారు ఇది మరిన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక అభిమానిగా సార్. థ్యాంక్స్ అగైన్, థ్యాంక్ యూ వన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.